హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ అందుబాటులో ఉన్నారు డాక్టర్ ప్రదీప్ చింత ఫ్రమ్ యూకే. నమస్తే సార్. నమస్తే, బాగున్నారు అమర్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మైరా టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే లండన్ లో వినాయక చవితి జరుపుకుంటున్నాను, మీకు కూడా వినాయక చవితి ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు. అంటే ఇక్కడ కమిటీస్ ఉన్నాయి, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. అండ్ మా నైబర్స్ అంతా కూడా, పిల్లలు అందరూ కూడా, అంటే ఇక్కడ కూడా బాగా మంచి పండగ వాతావరణం నెలకొంది. బట్ ఆనెస్ట్ గా అంటే అంత యాక్టివ్ గా నాకైతే వ్యక్తిగతంగా నాకు అనిపించట్లేదు. మరి బికాజ్ మనం వరదల గురించి 5-6 రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. మనం ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రజలు ఎంత బాధపడ్డారు అనేది అది మైండ్ లో రన్ అవుతుంటది. కాబట్టి స్పెషల్ గా ఇంకా మళ్ళీ ఈ రోజు పండగ కదా అని చెప్పేసి ఆ మూడ్ అట్లే ఉంటది. అంటే మామూలుగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యో పాపం అని ఆలోచించి వదిలేస్తే అది డిఫరెంట్ ఉంటుంది. బట్ మనం ఏంటంటే చెప్పి దాని గురించి మాట్లాడి ఇప్పుడు నా వీడియోస్ లో దాదాపు ఒక 20 వీడియోస్ వేసింటాను. 5-6 రోజుల నుంచి కంటిన్యూస్ గా అదే మాట్లాడుతూ అదేమైతుందంటే ఇట్ విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ అది అంత తొందరగా బయటికి రాదు సార్. అంటే వాస్తవ పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం వరదల గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్లుగా అసలు వరదలు వచ్చిన విధానం కావచ్చు, ఇవి మ్యాన్ మేడ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డేనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి 3 days 4 days 5 days అయినా కూడా సహాయక చర్యలు అందించాల్సి రావాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఒక మంత్రి గారు రావడం, కేంద్ర మంత్రి తెలుగు రాష్ట్రాలకు వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించిన అనంతరం తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల నష్టపరిహారం వరద బాధిత సహాయార్థం అని 3,300 కోట్లు ప్రకటించడం, అసలు ఏ రాష్ట్రం ఎలా పంచుకోవాలి, అసలు దాన్ని ఎలా చూడాలి, అసలు ఈ తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రకటించినటువంటి ప్యాకేజీని ఎలా చూడాలి సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నది 100కు 200% కరెక్ట్ అమర్. అంటే ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. వచ్చిన తర్వాత షో ఆఫ్లు కొట్టేసి అక్కడికి వెళ్ళి పడవల్లో తిరిగాము, అది కాదు క్రైసిస్ మేనేజ్మెంట్. నేను ఒక డాక్టర్ గా చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. రాకోకుండా నివారిస్తే అసలు ఈ హంగామా ఇదంతా అవసరం ఉండదు. తర్వాత మనం మంచిగా చేసామా లేదా అన్నది. ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ వేసుకోండి అంటే దాన్ని ఎంతో నానా యాగి చేశారు. ఫస్ట్ లో కామెడీ చేశారు, తర్వాత అందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశం మొత్తం, దేశమే కాదు ప్రపంచం మొత్తం పారాసెటమాల్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఫస్ట్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఇన్ఫెక్టెడ్ విత్ ద కోవిడ్, లైక్ 2020లో కోవిడ్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే కూడా జస్ట్ టేక్ పారాసెటమాల్ అని చెప్పారు. నాకేంటి మార్చి 23 డేట్ బాగా గుర్తుంది. మేము లాక్డౌన్ లోకి వెళ్ళాం మార్చి 23, 2020లోనే కదా, 2020లోనే కదా కోవిడ్ వచ్చింది. సో ఫస్ట్ నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. వాళ్ళు పారాసెటమాల్ వేసుకుని అన్నారు. నేను అన్నాను పారాసెటమాల్ సరిపోద్దా అంటే లేదు, ఇంకా అంతకంటే మనకు ఆప్షన్ లేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో ఎగతాళి చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ఈ విపత్తు వచ్చిందంటే ఎంత నానా యాగి చేసి కామెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేశారు. అసలు గేట్లున్నాయా, ఈయనకు తెలుసా, ఇతను ఇట్లనా బిహేవ్ చేసేది. చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటితో అన్నాడు బుడమేరకు గేట్లు లేవు అని. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోడే కూస్తుంది, బుడమేరులో గేట్లు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది. అక్కడ ఏరియాకి సంబంధించినటువంటి డిప్యూటీ ఇంజనీర్ కూడా డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ మరి చెప్తున్నాడు. ఆయన పేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మాధవ్ నాయక్ గారు డిప్యూటీ ఇంజనీర్. వారికి వరద వస్తుందని చెప్పేసి శుక్రవారమే తెలుసు. వారే క్లియర్ గా చెప్పారు. తెలిసి శనివారం ఉదయమే ఎంఆర్ఓలకు సంబంధిత అధికారులకు నేను ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాను, ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పేసి డిఈ మాధవ్ నాయక్ గారు క్లియర్ గా చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ గేట్స్ దాకా శనివారం సాయంకాలం 4 గంటలకు ఎత్తారంట, 7 గంటలకు ఇంకొంచెం హైట్, 9 గంటలకు పూర్తిగా ఎత్తారు. ఎప్పుడు ఆ వరద విజయవాడకు చేరుతుందంటే డిఈ గారు చెప్పిండేది ఆదివారం ఉదయం వరద చేరింది అని చెప్పేసి. అంటే ప్రభుత్వానికి శుక్రవారం నుంచి సమయం ఉంది. వరద కూడా మామూలుగా దాని కెపాసిటీనే 11,000 క్యూసెక్లో ఎంతో అంట. ఏది ఆ బుడమేరు ఆ వాగు, అక్కడ గేట్లు 11,000 కంటే ఎక్కువ క్యూసెక్ వాటర్ వస్తే అది ఆగదు. డైవర్షన్ చేస్తే కూడా మాక్సిమం నీకు ఒక 10,000 డైవర్షన్ చేయగలము. ప్లస్ ఇక్కడ కృష్ణా నదిలో ఏం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వివరించారు. ఫ్లడ్ కుషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్స్ వస్తున్నాయి, పైనుంచి వాటర్ వస్తుంది అన్నప్పుడు వాటర్ రిలీజ్ చేయాలి, తప్పదు, ఇంకా సముద్రం పాలు చేయాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్.
అలా ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో సముద్రం పాలు చేసినంటే ఆ ఫ్లడ్ కుషన్ అనేది ఏదైతే ఉందో ఆ 19 మీటర్లు ఎంతో హైట్ ఉంటుంది కృష్ణా నది, దానికంటే తక్కువ మెయింటైన్ చేసేవాళ్ళం వాటర్. అప్పుడు ఈ బుడమేరును కూడా ఇట్లా డైవర్ట్ చేసేవాళ్ళం. చేసి మనము విజయవాడని కాపాడుకునే ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనకు కూడా అండి, ఇవన్నీ కూడా తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అని చెప్తుంటే మనం విని మనం మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ విత్ అస్, వీ డోంట్ హ్యావ్ ద ఎంప్లాయీస్ విత్ అస్, వీ డోంట్ హ్యావ్ ద మ్యాన్ పవర్ విత్ అస్. బట్ గవర్నమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాధవ్ నాయక్ గారు డిఈగా వెలగలేరు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారంటే ఆయన పనే అది. అంతేగా, ఆయన హీఈస్ ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అథారిటీ అది. సో వాళ్ళకు బాగా తెలుసు. దే విల్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్, దే విల్ వార్న్ ద గవర్నమెంట్, దే విల్ సే ద ఫ్లడ్ ఈస్ గోయింగ్ టు కమ్, ఇక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది, మనము ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎవరిని సురక్షిత ప్రాంతాలకు ఫస్ట్ తరలించాలంటే వృద్ధులను, నడవలేని వాళ్ళను, మరి ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళను, అండ్ చిన్న పిల్లల తల్లులను, గర్భవతులను, వీరిని ఫస్ట్ మనము దాటించాలి. ఎందుకంటే ఒక ముసలి వ్యక్తిని ఫ్లడ్ వచ్చేసి బోట్ తీసుకొచ్చినా అతని బోట్ ఎక్కే పరిస్థితి ఉండదు, అడవలేరు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. వాళ్ళందరినీ శుక్రవారం సాయంకాలం నుంచి మొబిలైజ్ చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినంటే సరిపోయేది. కానీ దురదృష్టవశాత్తు ఎటువంటి ముందస్తు చర్యలు లేవు, ఎక్కడా రెడ్ అలర్ట్ లేదు. రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ రెడ్ అలర్ట్ మీద లేదు. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అమర్, లైక్ ఎందుకు ఫ్లడ్స్ వచ్చాయంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడతాయి, ఇంతకంటే భీకరంగా కూడా వర్షాలు పడినాయి. ఇది వర్షాల వల్ల వచ్చిన ముంపు కాదు, పైనుంచి వచ్చిన వరద వల్ల మునిగిపోయింది విజయవాడ. అక్కడ పైన ఎక్కువ వర్షాలు పడి, మనకంటే కూడా అక్కడ ఎక్కువ వర్షాలు పడి, ఎప్పుడైతే మంది లోతట్టు ప్రాంతం, మనకి ఎక్కడ కూడా రివర్స్ ఇటు కృష్ణా సైడ్ అంటే కర్ణాటక సైడ్ ఎక్కడ వెళ్ళవు, ఎవ్రీథింగ్ ఇస్ డౌన్ స్ట్రీమ్. ఇలా వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా మన విజయవాడకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, విజయవాడ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ గా అందరికీ తెలిసింది, ఇప్పుడు కాదు. ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నిపుణులు ఉన్నారు, అసలు సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళకు పర్యావరణం గురించి తెలుసు, ఎంతో మందికి తెలుసు. 2047లో ప్రపంచం ఎట్టున్నాలో నేను విజనరీని, నేను చూడగలను అని చెప్పే వ్యక్తికి 3 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రజల్ని ఇవాక్యుయేట్ చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా జాప్యం చేసి చోద్యం చూస్తూ మళ్ళా ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరును సరిగా మెయింటైన్ చేయలేదు. అసలు బుడమేరు దగ్గర గేట్లు ఉన్నాయో లేదన్న విషయం నీకు తెలుసు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు, మేము అడిగేది అది. ఆయన నోటి ఉండి ఆయన అన్నాడు కదమ్మా బుడమేరు గేట్లు. కానీ నదికి సముద్రానికి తేడా తెలియదు, కాలువకి నదికి తేడా తెలియని వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళా అదే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు కూడా చేస్తున్నారు కదా. మాట్లాడేటప్పుడు అబ్బా, ఇప్పుడు సరే కాలువ అంటే ఏంది, నది అంటే ఏంది, దానికి వచ్చిన తేడా ఏందబ్బా, ఏమైతుంది? ఇప్పుడు వచ్చిన దానివల్ల ఫ్లడ్స్ ఆగుతాయా? సరే అబ్బా బుడమేరును నది అన్నారు, TV5 కూడా స్క్రోలింగ్ రాసుకుంటాడు బుడమేరు రివర్ అని. రివర్ అయితేంది, కాలువ అయితేంది, పిల్ల కాలువ అయితేంది, పెద్ద కాలువ అయితేంది, సరే ఓకే. ఇప్పుడు నది కాకుండా సరే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున వచ్చేసి అబ్బా నేను బుడమేరు నది అన్నాను, అబ్బా లేదు బుడమేరు కాలువ అంటే ఆగిపోతాయి నీళ్ళన్నీ. సిగ్గుండాలా, మనుషులన్నాక, మనిషి జన్మెత్తినాక సిగ్గుండాలా. అసలు ఆ గేట్లు ఎత్తడం వల్లే విపత్తు వచ్చిందని చెప్తే అది తెలుసుకోవడానికి కూడా అధికార పక్షం వాళ్ళకి 3 రోజులు పట్టింది. అది బయట డ్రామాలు ఆడుతున్నారు. కానీ చాలా దాంట్లో కాన్స్పిరసీ ఉంది, కాంట్రవర్సీ ఉంది. అసలు ఈయన ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది మునిగిపోతుందని చెప్పేసి ఆగమేఘాల మీద ఎత్తారు గేట్లు అన్నది ఒక వాదన ఉంది. కానీ ఈ రోజు ఆయన ఒక ఆర్టికల్ వేశారు సార్, నాకు పవర్ ప్లాంట్ ఉందని నిరూపిస్తే అది జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చేస్తా అని ఆయన పేపర్లో ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఉందా లేదా అన్నది సెకండరీ థింగ్. ఉన్నది అనేది వాస్తవం, కానీ దీన్ని రివర్స్ లో ఈ విధంగా అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏముంది, లాస్ట్ బిఫోర్ ఇయర్ 2 రోజుల ముందు కొడుకు పేరు మీద రాస్తాడు, నాది కాదు నా కొడుకుది అంటాడు. కొడుకుదైనా మీదే కదా అంటే అదే. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు రాజకీయాల్లోకి వచ్చేసి, నేను నా వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు సీఎం రమేష్ కూడా చెప్తాను నాకు వ్యాపారాలు, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరిది, వాళ్ళ కొడుకుది అంటాడు, నాది కాదంటాడు. నీది ఒకటే, నీ కొడుకుది ఒకటే. అంతేగా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే ఏవో ఉంటాయి కదా, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి వ్యాపారాలు ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు, ఉద్యోగాలు చేయకూడదు ఉంటాయి. వాటి ప్రకారం ఏం చేస్తారు, బంధువులకో ఇంకొకరికో ఇచ్చేసి నాది కాదని చెప్తారు. అది ఇంకా ఎంత ఓపెన్ సీక్రెట్ అది. ఇది ఈ రోజు ఫస్ట్ టైం వింటున్నామా మరి. ఇక్కడ సమస్యని సమస్యలాగా చూడకుండా, ఇప్పుడు ప్రతిపక్షం అన్నది ఏదైనా కానీ మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్తాం, హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తాం? ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసేది మీరో నేను ఇంకొకరు మనం విమర్శిస్తున్నాం అంటే చంద్రబాబును ఇరుకును పెట్టాలనో లేకపోతే చంద్రబాబును గొప్పని చేయాలని కాదు. అక్కడ సమస్య ఉంది, మీరు
సమస్యని సత్వరం రిజాల్వ్ చేయండి, ఆ సమస్యని పరిష్కరించండి అని చెప్పడానికి మనం చెప్తాం. వాళ్ళు ఏం చేసినా గానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తుంటే మనం చూసాం ఎంత దరిద్రంగా దౌర్భాగ్యంగా పరిస్థితి ఉందంటే, బుల్డోజర్ ఎంతంటే బకెట్ లో 3 ఫోటోగ్రాఫర్లు, సైడ్ ఒక కెమెరామెన్ వెళ్తుంటే వాడు పాపం అతను సెక్యూరిటీ ఉంటాడు కదా, బ్లాక్ క్యాట్ కమాండో, అతను చంద్రబాబు కనపడకుండా అడ్డం ఉన్నాడని అతను తోసేస్తున్నాడు, అతను కింద పడితే అంతే గాన్ కేస్. అంటే చంద్రబాబు కనిపించాలి వీడియోలో, ఫోటోగ్రాఫర్లతో వెళ్తాడు, ఫోటోగ్రాఫర్లకి ఒక బోటు, వీడియోగ్రాఫర్లకి ఒక బోటు, సెక్యూరిటీ వాళ్ళకు ఒక బోటు, మళ్ళా వాళ్ళని లాగడానికి ఇంతమంది. ఆ 5 బోట్లలో ఒక 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే వాళ్ళు కదా, అందులో ఒక 10 మంది బతికే వాళ్ళు కదా. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి అసలు ఒక మనిషి అయితే ఒక 55 ఏళ్ళ 60 ఏళ్ళ పెద్ద ఆయన ఒక చికెన్ పకోడా బండి పైన ఇట్లా పడిపోయి శవము బొబ్బలు వచ్చి చాలా దారుణంగా హృదయ విదారకంగా సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ నేను ఈరోజు ఒక వీడియో చేశాను, రాజీవ్ నగర్ లో ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ కరెంట్ ఉంది, లోతట్టు ప్రాంతంలోకి వెళ్తే కరెంటు లేదు, ఒక్క పొట్లం అన్నం కూడా చేరలేదు వాళ్ళకి, మేము వెళ్ళి ఇస్తున్నాము, దాదాపు 5,000 మందికో 10,000 మందికో మేము భోజనాలు పంపించాము, అగరబత్తి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బట్టలు, ఆయిల్, ఫుడ్, రైస్ ఇవన్నీ మేము సప్లై చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ పాపం వాళ్ళకి కూడా ఓపిక పోయింది. ఇంకా గవర్నమెంట్ సహాయం చేసేదానికంటే ఇటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తూ, లేదు ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కువ ఆదుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. అది అట్లా ఆదుకోవడంలో కూడా పాపం ఏమైతుందంటే చాలా చాలా ఫుడ్ వృధాగా వెళ్ళిపోతుంది, రోడ్ల పైన పడిపోయి. అంటే వాళ్ళకి మెకానిజం లేదు చేరవేసే. అదే వాలంటీర్స్ ఉంటే 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటే వాడికి తెలుసు, ఆ అమ్మాయికో లేకపోతే ఆ సోదరుడికో తెలుసు వాలంటీర్లకి, ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో గర్భవతులు ఉన్నారు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో మనం ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఏ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లి దూరం తీసుకెళ్ళలేకపోయినా ఏ మేడ పైన పెట్టాలి, వాళ్ళ హెల్ప్ అడగాలి. వాలంటీర్స్ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళే పనికొచ్చే వాళ్ళు కదా. ఇప్పుడు వాలంటీర్స్ ఎంతగా పనికొచ్చే వాళ్ళ రాజకీయాలు మాట్లాడట్లేదు. కోవిడ్ టైంలో వాలంటీర్స్ వల్ల ఎన్నో వేల ప్రాణాలు వాళ్ళు కాపాడగలిగారు. ఇప్పుడేమో నాకేం వాళ్ళు బంధువులు కాదు, నా తమ్ముళ్ళు కాదు, చేసిన మంచి చెప్పుకోవాలి. సిస్టమ్ అలా పనిచేసింది. వాలంటీర్స్ లేరంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్వచ్ఛంద సంస్థలో చెప్తున్నారు, ఒక ట్రాక్టర్ కి ఒక కానిస్టేబుల్ ఒక విఆర్ఓ అంట, వాళ్ళిద్దరు వెళ్తున్నారంట, వాళ్ళందరికీ సప్లై చేయలేరు కదా, వెళ్ళి ట్రాక్టర్ దగ్గరకు వచ్చి కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. తెలుగుదేశం కార్యకర్త అతని ఇంట్లో 50-60 లీటర్ల టెట్రా ప్యాక్లు ఉన్నాయి పాలు, ఒక కుటుంబానికి 60 లీటర్లు అవసరమా? ఒక 100 మినరల్ వాటర్లు ఉన్నాయి బాటిల్లు, వాళ్ళకి అవసరమా? అంటే ఇక్కడ డెలివరీ మెకానిజం అనేది టోటల్ గా ఫెయిల్ అయింది. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ రైస్ డెలివరీ చేసే వ్యాన్లను దానికి కూడా మేఘాల మీద 33 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి బ్యానర్లు కొట్టించారంట. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, లేదు మేము అంత ప్రచార యావ చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన 74-75 ఏళ్ళ వయసు, ఆయన శాశ్వతంగా ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా సరిగా చెయ్యట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరైనా అడిగితే అంట వాళ్ళందరినీ తీసుకెళ్లి అమరావతిలో పాతేయాలి, సజీవంగా వాళ్ళని పూర్తి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతటి దారుణము. ఇప్పుడు ప్రతిదీ ప్రచారానికి అవసరం లేదు, నేను అనేది ఒకటే అమ్మారు, లైక్ ప్రతిదీ ప్రచారానికి అవసరం లేదు, నువ్వు చెయ్యి. కరకట్ట మునిగిపోతుందని క్లియర్ గా తెలిసి కలెక్టరేట్ దగ్గర బస్ ఆపి ఆడు కూర్చున్నాడు. కానీ దాన్ని మళ్ళీ ఎలా కవరింగ్ చేస్తాడంటే ఇక్కడే కరకట్టలో కూర్చుంటే ఏంది, కలెక్టరేట్ దగ్గర కూర్చుంటే పెద్ద డిఫరెన్స్ ఏముంది? దానికి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కదా. దానివల్ల ఏమొస్తుంది? నీ కరకట్ట దగ్గర నువ్వు ఆఫీసర్లను పిలిపించి మొబిలైజ్ చేయి. ఇంకొకటి, సెక్రటేరియట్ నుంచి కరకట్టకి ప్రతిరోజు హెలికాప్టర్లు వెళ్తా అంటే చంద్రబాబు నాయుడు. నీకు వరద వచ్చినప్పుడు బోట్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. నీకు హెలికాప్టర్ తెలిస్తే ఇంకా నీకు కరెక్ట్ గా తెలుస్తుంది ఎలా ఉంది అనేది, ఏరియల్ వ్యూ ఇంకా బాగా తెలుస్తుంది. నువ్వు బోట్లో అట్లా తిరిగి 4 బోట్లలో షో ఆఫ్లు కొట్టుకొని ఫోటోలు తీసుకొని ఏమొస్తుంది చెప్పు దానివల్ల? ఎలా అయిందంటే నేను క్లియర్ గా చెప్తాను చూడు అమర్, విపత్తు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు తెరిచిందంటే చంద్రబాబు నాయుడుకి నీళ్ళల్లో బోటు పెట్టినప్పుడు వాళ్ళు అదే ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకుంది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఫస్ట్ పంపిద్దాం షో ఆఫ్. ఆ పంపించడానికి జనాలు ఏం చేశారంటే సెక్యూరిటీ అని చెప్పేసి ఇప్పుడు షట్టర్ల కింద ఈ షాపుల దగ్గర మునిగిపోయి ఇంత లోతు నీళ్ళలో మునిగిపోయి మనం చూసాం. ఒక పెద్ద ఆవిడైతే చిన్నపిల్లని సంకలో ఎత్తుకొని పొట్ట చూపిస్తూ అలమటిస్తున్నారు. వాళ్ళందరినీ 3-4 గంటలు నిలబెట్టంట. లేదు సీఎం వస్తున్నాడు మీరంతా ఇక్కడే ఉండి కదలొద్దు సెక్యూరిటీ నిలబెట్టి ఆడ చేసి ఏమనుకున్నాడంటే అబ్బా విపత్తును మేము ఆపాము, చంద్రబాబు నాయుడే హైలైట్ అది అని చెప్పేసి ఇంకా బోయపాటి సీన్ ఎలివేషన్లు ఇన్ని చేద్దాం అనుకున్నారు. కానీ
అనుకున్న దానికంటే ఎక్కువ ఇది జరిగింది, ఎవరు ఊహించినంత నష్టం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ రోజు నుంచి మాట మార్చాడు. ఆఫీసర్లు టైంకు పని చేయట్లేదు, మేము ఫుడ్ పంపించాలనుకుంటే పంపించట్లేదు, ఆఫీసర్లు చేయట్లేదు అని ఆఫీసర్ల మీద నెపం మోపడానికి సిద్ధమయ్యాడు. శ్రీ సిటీలో 15 కంపెనీలకు ఓపెనింగ్ చేసి వచ్చిన 60 రోజుల్లోనే నా ఘనత, నేనే గొప్ప, నా వల్ల ఈ కంపెనీలు వచ్చాయని చెప్పుకున్నాడు లేదా? 1400 బస్సులకు పచ్చ జెండాలు ఊపి ఆ నారా లోకేష్ ట్వీట్ నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూల్చడం తప్ప ఒక్కటి కూడా కట్టడం చేత కాదు, మేము వచ్చిన 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే 400 బస్సులకు మేము పచ్చ జెండా ఊపుతున్నాం. 2023 మార్చి 7వ తేదీ ఇప్పటి డీజీపీ, అప్పుడు ఆర్టీసీ చైర్మన్, ఆయన పేరు ద్వారకా తిరుమలరావు గారు, వారు క్లియర్ గా అనౌన్స్ చేశారు, మేము 2600 బస్సులు ఆర్డర్ ఇచ్చాము. అవి మొత్తం ఇప్పుడు చాసీ గానీ బాడీ గానీ అవన్నీ బిల్డ్ చేసుకోవాలంటే ఒక్కొక్క బస్సుకు 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. 15 శ్రీ సిటీలో 15 కంపెనీలు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం నాకనతే వచ్చిన 60 రోజుల్లోనే 15 కంపెనీలు వచ్చి వాటికి అన్ని అగ్రిమెంట్లు అయిపోయి, సంతకాలు అయిపోయి, అవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఈయన ఓపెనింగ్ చేస్తాడు. ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీలకు సిగ్గు లేకుండా నాది క్రెడిట్ అంటాడు. 1400 బస్సులకు పచ్చ జెండాలు ఊపి సిగ్గు లేకుండా నాది క్రెడిట్ అంటాడు. ఇదేం వరద వచ్చిందంటే నేను వచ్చి 20 రోజులే కదా అయింది, నాకేం సంబంధం లే. ఎట్లా ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఈరోజు క్లియర్ గా అన్నాడే, నేను వచ్చి 80 రోజులు అని 10 సార్లు అన్నాడు. లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ సరిగ్గా వేయకపోవడం వల్ల, కంప్లీట్ చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ వరదలు రావడానికి గల కారణం. అప్పుడు వాళ్ళు పనిచేసి ఉంటే మంచిగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రతి దానిని ఏదొచ్చినా సరే దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదించడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఎట్లా చూడాలి ప్రయత్నాన్ని? రిటైనింగ్ వాల్ మనం చూసామో మరి వాస్తవాలు చెప్తాను చూడు. రిటైనింగ్ వాల్ 2009లో మొదలు పెడితే 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు 3 ఫేజుల్లో చేయాలి మొత్తం. ఫస్ట్ ఫేజే బొక్కలు పడి అయ్యంతా, దాంట్లో సుమన్ టీ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్పారు అవన్నీ బొక్కలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్లు చేసి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే మొత్తం విజయవాడ వాష్అవుట్ అయ్యేది. కృష్ణలంక ఏరియా గానీ, రాణిగారి తోట గానీ ఇవన్నీ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా విజయవాడ అనేది కనిపించేది కాదు. అసలు రిటైనింగ్ వాల్ వల్ల దాదాపు 80,000 కుటుంబాలు సేఫ్ గా ఉన్నాయి. 80,000 నుంచి 1,00,000 కుటుంబాలు. ఇంకా అది కూడా మా క్రెడిట్ అంటాడు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి ఇంత మనిషితో? అసలు 2005లో నేను ఎక్కడో వీడియో చూశాను, వెలగలేరు దగ్గర గేట్లు ఎందుకు పెట్టారంటే 2005లో వెలగలేరు దగ్గర గేట్లు పెట్టేసి రైట్ బ్యాంక్ కెనాల్ స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, పోలవరం. సో ఈ బుడమేరు వాకుని డైవర్ట్ చేసి రైట్ కెనాల్ ద్వారా తీసుకెళ్లి కృష్ణానదిలో కలుపుదాము, నదుల అనుసంధానం కూడా జరుగుతాయి, అక్కడ గోదావరి వాటర్ కూడా ఇట్లా డైవర్ట్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి అక్కడ గేట్లు పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు, రైట్ బ్యాంక్ కెనాల్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు ఏం చేసినాడు? బుడమేరు వాగు కోసం చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఒకటి చెప్పమని ఫలానా చేసిన అని చెప్పేసి. అసలు ఆయనకు గేట్లున్న సంగతి తెలియదండి. తెలుగుదేశం వాళ్ళు ఎంత కామెడీ చేశారు. ఇక్కడ గేట్లు ఉన్నాయంట, జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాయి, ఆయనకు లండన్ నుంచి మందులు తీసుకోవాలి, ఆయనకు పిచ్చెక్కింది, గేట్లు ఎక్కడ ఉన్నాయని ఇప్పుడు అందరూ అన్ని మూసుకున్నారు, అన్ని మూసుకొని కూర్చున్నారు, ఒప్పుకున్నారు. బుడమేరు గేట్ల వల్ల ఇన్సిడెంట్ అనేది అందరికీ తెలుసు. మాధవ్ నాయక్ డిఈ గారికి తెలిసింది కూడా సీఎం గారికి తెలియదు అంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పాలి? షో ఆఫ్. ఆ రైల్వే ట్రాక్ పక్కన మనుషులు నడవడానికి అది ఉంటది, ఫుట్పాత్ లాగా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిల్చున్నారు. ట్రైన్లు వచ్చిపోతుంటాయి, ట్రైన్లు వచ్చి అసలు ఇంకా దానికి స్టోరీ ఎట్లంటే చంద్రబాబు దగ్గరికి 3 అడుగుల దూరంలో ట్రైన్ వచ్చి ఆగిందంట. త్రుటిలో తప్పిన ప్రమాదం. చంద్రబాబు నాయుడు పక్కన 100 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కటే నా ప్రాణం. ప్రతి చిన్న విషయాన్ని పబ్లిసిటీకి మేము వాడుకుంటాం. అంటే ఒకట్లేండి, జనాలకు చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలుసు, చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ వర్కింగ్ తెలుసు, చంద్రబాబు నాయుడు గందరగోళంగా షో ఆఫ్ తప్పితే అసలు చేయలేడని తెలుసు. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఓటేశారు. అంటే ఈవీఎంలా అన్ని విషయం. కానీ ఎంత దారుణంగా ఉందంటే అండి ఈ డెలివరీ మెకానిజం అన్నది పూర్తిగా నేను మళ్ళీ ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, చంద్రబాబు నాయుడు గారు గొప్ప కాదు. వాలంటీర్స్ ఉండింటే కథ వేరేగా ఉండేది. ఎవరికైనా కానీ ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎస్, ఇబ్బందులు ఉంటాయి, వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఫ్లడ్స్ వచ్చి నగరాన్ని ముంచెత్తితే ఇబ్బందులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చెప్పారు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఒక రివ్యూ మీటింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్, హోమ్ డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్ ఇవన్నీ పెట్టుకోనింటే అసలు ఈ ఫ్లడ్స్ రాకుండా ఆ ఫ్లడ్ కుషన్ అనేది మెయింటైన్ చేసింటే అసలు ఈ విపత్తి వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి హౌస్ లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు,
చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వరదల్లో అయినా సరే మోకాళ్ళ నీళ్లలో అయినా సరే స్వయంగా ఆయనే వెళ్ళి బాధితులు పరామర్శించి బాధితులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఆయనే దగ్గరుండి చేస్తున్నారు అనేటువంటి ఎలివేషన్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు సార్. ఒకటి సింపుల్, మనకు వ్యవస్థ ఎందుకుంది అమర్? ఇప్పుడు నేనైనా నువ్వైనా ఇంకొకరైనా ఒక్కడు చేసే పని కాదు ఇది. సరే, నువ్వు ఒక సందులోకి వెళ్ళావు, ఎన్ని సందులు ఉంటాయి విజయవాడలో? ప్రతిదానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి వ్యక్తి చేయాల్సిన పని లేదు కదా. అలాంటప్పుడు ఇంకా అధికారులు సరిగా పనిచేయలేదు, అప్రమత్తంగా లేరన్న మాట రాకూడదు కదా, నువ్వే చేయాలి కదా మొత్తం. అంతే కదా, చేస్తే ఇదన్నా చేయాలి లేదా అదన్నా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీకి ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదు. అసలు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా సొంత డబ్బాగా నేనే అని ఏ రోజు చెప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీకు 4 రోజులు టైం ఇస్తాను, మీరు అప్రమత్తంగా మీకు ఏం కావాలంటే ఇస్తాను, మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, ఎక్కడ ఒక చిన్న మాట రాకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వరదలు వచ్చిన ప్లేస్కి వెళ్ళి మైక్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి, మీకు ఎలా జరిగిందని ప్రజలను అడిగారు. ఆ వీడియోస్ ఉన్నాయి, ప్రజలు అడిగారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజీవ్ నగర్ దగ్గరికి వెళ్ళి మైక్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడమని చెప్పండి, అంతే. ఆ బూతులు వినడం చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పరిగెత్తుతారు అక్కడి నుంచి. ఎందుకండి ఈ సొల్లంతా ఎందుకు ఆడిపోయినా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ బోట్ ఎక్కడం కంటే కూడా 10 మందిని ఆ బోట్ ఎక్కించి బయటకు పంపించడం ఎలా? చంద్రబాబు నాయుడు తిరిగాడబ్బా, 3 రోజులు తిరిగాడు, 2 రోజులు తిరిగాడు, ఏం చేశాడు? బోట్లలో తిరిగి బుల్డోజర్లో తిరుగుతాడు, ఏం చేశాడు? ఐటీ అంటున్నాడు, ఏం చేస్తున్నాడు? ధైర్యం కాదండి, అక్కడ ధైర్యం కాదు కావాల్సింది, వ్యవస్థను నడిపించి అక్కడ నుంచి బయటికి వేయడం కావాలి. ఇప్పుడు ప్రైవేట్ బోట్లు తిరుగుతున్నాయి, 40,000 అంట, 5 మందికి 40,000 అంట, ఇది 2-3 కిలోమీటర్లు దాటించడానికి. గర్భిణిని కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 16,000 రూపాయలు బోట్ ఛార్జ్, హాస్పిటల్కి. ఈనాడులోనే రాశారు. అదే బోట్లన్నింటినీ ఒకసారి బోట్ల అసోసియేషన్ ఏదో ఉంటది కదా, గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది, మీరు ఎవరు డబ్బు రూపాయి తీసుకోకూడదు, పని చేయండి అని చెప్తే చేయరండి వాళ్ళు? చేయాలి కదా, చేయరు కాదు, చెయ్యాలి. అది చేయించలేదు. ఏమన్నంటే అధికారులత ఇప్పుడు క్రెడిట్ మొత్తం ఏదైనా మంచి జరిగితే నేను దొబ్బుతా, ఏదైనా జరగడానికి జరిగితే అధికారులంతా ప్రతిపక్షం మీద వేస్తా. ఇంకా ఏదానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మీద నిందలు మోపుతా నేను. అంటే ఎన్ని నిందలు మోపితే మోపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నా కూడా ప్రజలకైతే వాస్తవాలు తెలియకుండా పోవు కదా. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళు ఎంత మీడియాను ఉపయోగించుకున్నా కూడా సోషల్ మీడియా త్రూ ఎక్కడ ఎవరికి ఏ వాస్తవాలు తెలియకుండా అయితే పోవట్లేదు, ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలుస్తున్నాయి. ప్లస్ బ్రదర్, మంచి మాట అన్నారు. అసలు ఇంటర్నెట్ సిగ్నల్ లేకుండా కట్ చేశారంట. అందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వీడియోలు బయట పెడుతున్నారు, చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఇంటర్నెట్ సిగ్నల్ లేకుండా కట్ చేశారంట. ఎంత దౌర్భాగ్యం అసలు. ఎవరికన్నా ఇంటర్నెట్ ఉండి వాళ్ళు ఇటువంటి వీడియోలు బయట పెడుతుంటే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని కూడా రీసెంట్ గా 1-2 ఇన్సిడెంట్స్ కూడా విన్నాను సార్. ఒక పిల్లగాడు బ్లాక్ టీ షర్ట్ వేసుకుంటాడు, నేను వీడియో కూడా చేశాను. అతను కాదు సార్, మాకంటే మేము 2nd ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి మేము బతికున్నాము, చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు, వాళ్ళకు టాప్ ఫ్లోర్ కూడా లేదు, అంతా వాళ్ళ ఇల్లులంతా చిన్నవే, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఇల్లులు, 10,000 మంది ఉంటారు సార్, 10,000 ఓట్లు అనుకోండి, అన్నం అవసరం లేదు, మంచినీళ్ళు తీసుకురండి అని వాడు ఏడుస్తూ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే వాడిని బెదిరించారో ఏదో చేశారు. నెక్స్ట్ రోజు ఏం చేశారంటే, ఇక్కడ హెలికాప్టర్ వస్తుంది, రాజకీయాలు చేయొద్దండి, అంత బాగుంది, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ సార్, మీరు బాగా చేస్తున్నారు సార్, ఇక్కడ అదిగో హెలికాప్టర్ వచ్చి వాటితో పెట్టించారు వీడియో. హెలికాప్టర్ వచ్చింది సార్, కానీ ఆ హెలికాప్టర్ లో నుంచి భోజనాల ప్యాకెట్లు వేస్తే దానికోసం కుస్తీ పోటీలు, లేకపోతే తెలంగాణలో పక్కన తమిళనాడులో చూస్తూ ఉంటాం జల్లికట్టు లాంటి యుద్ధ వాతావరణం ఆహార ప్యాకెట్ల కోసం. ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే అమర్, లైక్ అఫ్ కోర్స్ మేము వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాం కాబట్టి అవతల చేసింది విమర్శిస్తాము, వాళ్ళు మంచి చేసినా పొగడ్డం అది కాదు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు చంద్రుడు అది ఇదని నేను చెప్పట్లేదు. మన ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్స్ ఉంటే పరిస్థితి వేరుండేదని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వరద వచ్చింటే ఏదో ఒక కొంచెం నష్టం జరిగేది, కానీ వారికి ఏంటంటే ఏదైనా సమస్య మీద పోరాడము లేకపోతే ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడంలో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడుకి అట్లా కాదు, ప్రతిదీ మీడియా ముందుకు వచ్చేసి నేను ఏం చేస్తున్నా గఫాలు కొట్టుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం, కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి పైకి కెమెరాలు పెట్టించుకొని ఎలివేషన్ కొట్టించుకోవడము, ఈ రోజు మనకి ఎంత మైలేజ్ వచ్చింది, ఈ రోజు మనం ప్రజల్ని ఎంత పిచ్చోలం చేసినాము, ఎరిపప్పలు చేసినామా లేదా, మనం చేసేది పావులా చేస్తే రూపాయి చేసినట్లు చెప్పుకోవాలి, బిల్డప్లు దొబ్బాలి అని చెప్పేసి చేసుకోవడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తాడు,
₹1,00,00,000 డొనేషన్ చేసిన అన్నాడు, 6 కోట్లు అన్నాడు, మిగతా 4 కోట్లు 5 కోట్లు డొనేషన్ ఎక్కడ చేసాడు తెలియదు, ₹1,00,00,000 అన్నాడు. 82 కోటి తెలంగాణలో నష్టపోయినటువంటి వరద ప్రాంతాలకు, ₹1 కోటి ఆంధ్రాలో నష్టపోయినటువంటి వరద ప్రాంతాలకు, మిగతా 4 కోట్లు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వరదలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల వరదలు ఉన్నాయి కాబట్టి ఆ వరదలు ఉన్న ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలు 4 కోట్లు. సరే, ఎక్కడ డిపాజిట్ చేసిన డబ్బులు చూపించాలి కదా. సరే చేస్తే మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. పంచాయతీ రాజ్ నుంచి నిన్న జీవో రిలీజ్ అయింది, ఆర్డర్ కాపీ వచ్చింది. 82 లక్షలు కేవలం 9 నెలలకి పన్నులకి, హౌస్ కీపింగ్ కి అండ్ సెక్యూరిటీ కోసం. అదే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గరే, మళ్ళా వేరే ఆయన ఇంటి దగ్గర బయట వాళ్ళ ఆఫీసులు అవన్నీ కాదు, ఆయన క్యాంప్ ఆఫీస్ చూసుకోవడానికి 82 లక్షలు అంట 9 నెలలకి. అంటే సంవత్సరానికి దాదాపు 1,10,00,000 సరిపోలే. ఇంకా నువ్వు సేవ చేసినట్టు, ఏమి ఇచ్చినట్టు, ఏం డబ్బులు ఇచ్చినట్లు. ఇక్కడ విపత్తు ఎంత జరిగిందంటే, మరి మనము సింగ్ నగర్ గానీ లేకపోతే రాజీవ్ నగర్ ఇట్లా కొన్ని ఏరియాలు చెప్తాను విజయవాడలో, అవి ఒక్కటే కాదు, బయట పల్లెల్లో దాదాపు 20-30 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ₹1 కూడా దానివల్ల ఆదాయం లేదు. ఇప్పుడు రైతులకు ఎంత నష్టం వచ్చిందంటే దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం అంచనా వేస్తే ఎంత నష్టం ఉండొచ్చు అంటే దాదాపుగా 20,000 కోట్ల పైచలకు నష్టం, ఆస్తి నష్టం. ఇప్పుడు నేను ₹1 ఇస్తాను, నేను 2 కోట్లు ఇస్తాను, మీరు అన్నట్లు 3,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి దాంట్లో వల్ల శరిశోభం పంచుకోండి అంటే ఏ ముక్కులోకి ఏ మూలకి సరిపోద్ది? దాతలు రావాలా, మీరు వస్తేనే మేము బతుకుతామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ₹1 డబ్బు ఇవ్వండి అని అడిగారా? పౌష్టికాహారం ఎంత మంచిగా పెట్టారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే పేషెంట్లు బతుకుతారనే పేరు వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ లో. పౌష్టికాహారం ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు, పేషెంట్లకు మనం అంత చేసాడు. ఏ రోజైనా బయటకు వచ్చి బీద ఏడుపులు ఏడ్చాడా? దాతలు రావాలా, మీరు రావాలా, మేము బతకలేము, మాకు దిక్కు లేదు, దిమానం లేదని చేసిన తప్పు. ఈరోజు నన్ను కూడా ఎవరు అడిగారు, నేను మా పార్టీ ఏదైనా ప్లాన్ చేస్తే నేను డబ్బులు కూడా డొనేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మా పార్టీ ఎందుకంటే మా పార్టీకి ఇస్తే వాళ్ళు కరెక్ట్ ఖర్చు పెడతారని నమ్మకం నాకుంది. ఇప్పుడు చాలా మంది మీరు డొనేషన్స్ ఇచ్చారా, మీరు డబ్బులు ఇచ్చారా మాట, ఇప్పుడు మనం ఇన్ని గంటలు ఇట్లా పనిచేస్తున్నాం అంటేనే మనం గవర్నమెంట్ కి హెచ్చరిక చేస్తున్నాం అంటే అది ఎంతో మనం అక్కడ ఉన్న వాళ్ళకి సేవ చేసినట్లే. అంతేగా. ప్లస్ నేను ఇప్పుడు పోయి గవర్నమెంట్ కి ఇస్తే అది ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరికి తెలియదు. ఇంతకుముందు అమరావతి కట్టడానికి ఇటుకొక ₹1, ₹10 కలెక్ట్ చేశాడు హుండీ పెట్టి. ఎక్కడికి వెళ్ళే డబ్బులు? జోర పెట్టుకుని అడిగాడు డబ్బులు. ఎక్కడికి వెళ్ళా ఆ డబ్బులు అంతా? ఎవరి జేబులోకి వెళ్ళే? లెక్క ఉందా? లెక్కపత్రం ఉందా? కాబట్టి మేము ఏదైనా చేసినా మా పార్టీ తరఫున చేస్తాం. మా నాయకులు ఏదైనా మాకు దిశానిర్దేశం చేస్తే ఇలా చేద్దామని చెప్తే మేము చేయడానికి ఎప్పుడు ముందుంటాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక మహిళ చెప్తుంది, ఈ రోజు కూడా లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు 10,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి, ఈ రోజు కూడా రైస్ ఇవన్నీ వాళ్ళే పంపిస్తున్నారు, మాకు ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి ఒక మహిళ మాట్లాడింది. పాల ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ స్వచ్ఛందంగా చాలా మంది పనిచేస్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ టీము, నేను ఒక మాట చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలతో ఎలా పనిచేయించుకోవాలో బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు బాగా పనిచేయించుకోవడం. ఎవరితో తెలుసా? ఫోటోగ్రాఫర్లతో, వీడియోగ్రాఫర్లతో. వాళ్ళతో ఎలా బాగా పనిచేయించుకోవాలో తెలుసు. ఏ యాంగిల్లో ఎలివేషన్ పెడితే నాకు బాగా పేరు వస్తుంది, ఏ యాంగిల్లో మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, డడరన్ అని ఆయనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ విపత్తులు ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరమా? ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఆయనకు తూర్పు పరమర తెలుసో తెలియదు అర్థం కాదు. ఏదో క్రియేట్ చేసిన ఫోటో తీసుకొచ్చి అబ్బాయి ఇది అంతర్జాతీయ పోటీలు పంపిస్తే చెప్పు తీసుకుని కొట్టి పంపిస్తారు. అరే ఏ జనరేటెడ్ ఫోటోలు తీసుకురావుతున్నారు, అసలు ఫస్ట్ క్వాలిఫికేషన్ నీకు లేదు, అర్హత లేదని బయట పంపించేస్తారు. ఆ ఏ ఫోటో చూసావా మరి? ఆ ఏ ఫోటోని బాగా గమనిస్తే బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది, ఇంటికి గడప దాకా కూడా నీళ్లు లేవు. అంటే ఆమెకు ఒక జస్ట్ ఒక 2-3 మీటర్ల బ్యాకే ఇల్లు ఉంది, గుడిసె. గుడిసి పక్కన ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి కూడా అంటే పాదాలు ఒక్కటి మునిగాయి నీళ్ళల్లో. ఎందుకంటే లుంగి కట్టుకున్నట్టు ఒక మనిషిని క్రియేట్ చేశారు. అక్కడ మోకాళ్ళ వరకు లుంగి కట్టుకున్నాడు, మోకాళ్ళ కింద నుంచి తడి లేదు, ఏం లేదు, పాదాల దగ్గర మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆమె జస్ట్ ఒక 2-3 మీటర్ల ముందుకు వచ్చింది, కానీ ఆమె నడుముల లోతు కంటే పైన నీట మునిగి ఆ బ్యాగ్ ఏదో తీసుకుంటుంది. డ్రోన్ లో వచ్చినటువంటి బ్యాగ్. ఇప్పుడు సరే అంటే ఇప్పుడు అక్కడ ఎట్లుండాలంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఇట్లుండాలి కిందికి, అంటే ల్యాండ్ పోనీ ఉందనుకుందాం. ఆమె డోర్ దగ్గర నిలబడితే అంత దాకా వచ్చిన డ్రోన్ వెళ్ళి ఆమెకు డోర్ దగ్గర ఇవ్వకూడదా? అంత ఆమె నడుములలోతో ఆమె నీళ్ళలో మునిగి తీసుకోవాల్సిన అవసరం ఏంది? డ్రోన్ దగ్గర
డ్రోనే కదా పోతుంది, ఇంకో 6 మీటర్ల ఇంకో 2-3 మీటర్ల ముందుకు పోలేదు అది. ఇంకా అన్నిటికంటే గొప్ప ఏంటంటే అది ఒక ఏ కాకపోయినా అఫీషియల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో లాగా ఉంది కదా. అక్కడికి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ నడుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ డ్రోన్ దేనికి? అంతే కదా, ఫోటోగ్రాఫర్ వెళ్ళగలరు కానీ ఫుడ్ తీసుకుని వెళ్ళే వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి. అంటే అఫీషియల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళినప్పుడు ఆడితో ఒక బ్యాగ్ లో ఫుడ్ ఇస్తే అది ఇచ్చేయాలి కదా. ఆ డ్రోన్ ఇంకో చోటుకి ఎక్కడికైనా నీళ్ళలో పోయి ఫోటో తీసుకుని రాలేడు కదా అతను కూడా. వాడు వెళ్ళాడే అనుకుందాం, వాడి చేత బ్యాగ్ ఇస్తే వాళ్ళకి ఇస్తారు కదా. మళ్ళా దానికోసం అంటే అక్కడ డ్రోన్ అనవసరమే కదా. ఇంకా సీరియస్ ఏదైనా ఇష్యూలు ఉంటే అక్కడికి డ్రోన్ వెళ్ళొచ్చు కదా. ఫోటోగ్రాఫర్ వెళ్ళగలిగి డిజిటల్ ఫోటో అంటే మంచి ఫాస్ట్ కెమెరామెన్ తో ఫోటో తీసి పెట్టాలనుకుందాం, ఏ కాదనుకుందాం. కెమెరామెన్ వెళ్ళినప్పుడు డ్రోన్ ఎందుకు? అంతే. ఎంత దౌర్భాగ్యం అంటే అండి, ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్కరి బాధలు వింటే కడుపు తరుక్కుపోతుంది. పిల్లలు గాని, ఒక చిన్న పిల్లగాడు నేను ఒక వీడియో చూశాను అమర్, వాళ్ళ ఇంటి బయట వెళ్ళి ఏదో తెద్దామని చెప్పి బయటికి వెళ్ళి 5 కిలోమీటర్ల అవతల శవం అయితే వెళ్ళాడు. ఒక వుడన్ ప్లాంక్ మీద నీళ్లు ఉన్నాయి కదా, ఆ పిల్లోడి శవాన్ని వుడన్ ప్లాంక్ మీద వేసి తీసుకెళ్తుంటే వాళ్ళ వీధిలో అయ్యో ఈ పిల్లోడు చనిపోయినాడని ఏడుస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. 5 కిలోమీటర్ల అవతల దొరికిందంట శవం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ టైంలో కూడా నేను పబ్లిసిటీ చేసుకుంటాను, నేను డబ్బా పెట్టుకొని జాకీలు పెట్టుకొని లేపుకుంటానంటే ఇంకా దానికంటే దౌర్భాగ్యం ఉండదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే చెప్తా, డబ్బాలు కొట్టుకోవడానికి జాకీలు పెట్టడానికి కాదు ఇది టైము, ఫస్ట్ పని చేద్దాం. ఒకవేళ మంచిగా చేస్తే ప్రజలు మంచిగా చేసినారని చెప్తాం, అయిపోయింది. దానికి ఏదో క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చినాడు, విపత్తుని నివారించినాడు, ఇది అది అని చెప్పేసి ఎలివేషన్లు వేసి ఏ ఫోటోగ్రాఫర్లు రిలీజ్ చేసి ప్రజలు తుప్పుకని కూస్తున్నారు. మామూలుగా కాదు. ఎప్పుడైతే ప్రజలు ఊయడం స్టార్ట్ చేశారో అధికారులు తప్పని చెప్పేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దిస్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే అధికారుల మీద నిందలు వేశారు, లేదు అంటే రాజనగరం సంబంధించి అక్కడ ఒక అధికారిని సస్పెండ్ చేశాము, మినిస్టర్స్ అయినా సరే సహాయక చర్యల్లో పాల్గొనకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అంతే అని చెప్పి ఎప్పుడైతే ఆయన ఒక కామెంట్ చేశారో ఆ రోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ గారు లేదా అనిత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. అప్పటి వరకు ఏమైపోయారు అంటే, నేను వస్తే సహాయక చర్యలకు ఆటంకం అయిపోద్ది అంటే, వరదల్లో కూడా ఫ్యాన్స్ ఎగబడి వస్తారా సార్? ఇప్పటికీ కూడా ఇంకా నేను హీరోనే, మీరు మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం హోదాలో మీరు పోయి చేయాల్సిన పనులు చేయకుండా నేను బయటకు వస్తే ఆ అభిమానులు వస్తారు, వాళ్ళకి ఆటంకం అయిపోద్ది, అధికారులకు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి నన్ను వద్దన్నారు, అందుకే నేను ఆగిపోయాను. ఇటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి సార్? అసలు ఇది అంటే అవగాహన లోపమా, లేకపోతే అసలు ఏం చెప్పాలో తెలియకపోవడమా? దారుణమైన సెల్ఫ్ గోల్ మరి ఇలాంటి మాటలు. ఎందుకంటే ఇక్కడ నువ్వు హీరోవా విలన్వా ఇంకోటి కాదు. సరే నువ్వే ముఖ్యమంత్రి అనుకో ఎగ్జాంపుల్, ఇంకా నువ్వు బయటికి రావడం మానేస్తావా? ఈ మాట అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ పడుకున్నాడు కదా, ఆ రోజు అందరు ఫ్యాన్స్ వచ్చి మీద పడి తొక్కేలేదు కదా ఆయన్ని. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే నువ్వు రోడ్డు మీదకి వస్తావు, రోడ్డు మీద కవాతులు చేస్తావు, కారెక్కి అరుస్తావు, కుక్కల వ్యాన్ ఎక్కి మురుగుతావు, గాని ప్రజలకు ఇబ్బంది ఉందన్నప్పుడు నువ్వు వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం వస్తుందా? ఇది క్లియర్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను క్లియర్ గా చెప్తున్నాను అమర్, నాకు బాగా అనిపించేది ఏంటంటే, కావాలనే పవన్ కళ్యాణ్ ఒకవేళ వస్తా అన్నా గానీ కావాలనే పవన్ కళ్యాణ్ ఆపింటాడు చంద్రబాబు నాయుడు. నాకు ఇది 100% నాకు నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఎందుకంటే నువ్వు వస్తే నీ క్రెడిట్ వస్తుంది, ఈ క్రెడిట్ మొత్తం నేనే తీసుకోవాలి, ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు నేనే మేనేజ్ చేసానికి క్రెడిట్ దొబ్బేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ కి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇంకోటండి, పవన్ కళ్యాణ్ మన శత్రువు అని మనం ఏదో అనాలని కాదు, కానీ కొంచెంలో కొంచెం పవన్ కళ్యాణ్కి ఏదైనా చెయ్యాలా ఆ తపనైతే ఉంది అతను. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఆ పొజిషన్ అని చెప్పేసి మనం తిట్టడం కాదు, కొంత ఉంటది అతనికి. అంటే ఆ ఎమోషనల్ గా మాటలన్నీ కూడా ఏదైనా మనసులో అనిపించినప్పుడు వస్తాయి. కానీ ఈ విషయంలో మాత్రం 100% చంద్రబాబు నాయుడు నువ్వు వద్దులే పవన్ కళ్యాణ్, నువ్వు వస్తే నీకు కూడా క్రెడిట్ వస్తుంది, మొత్తం నాకే రావాలా అనే ఉద్దేశంతో కావాలని ఆపింటాడు అనేది నాకు అనిపిస్తుంది. ఇంకా అది పవన్ కళ్యాణ్ కి ఎలా తీసుకున్నాడో ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్ గా అన్నాడు కదా అధికారులు రావద్దని చెప్పారు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ కి నువ్వు క్రెడిట్ వస్తుందని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పిండు, అధికారులతో ఏదో ఒకటి చెప్పించి వద్దులే పవన్ కళ్యాణ్ కొద్దిసేపు ఉండమని, నేను వెళ్తున్నా కదా ఎలాగో సరిపోద్ది కదా అని చెప్పిండు. అదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. కానీ ఇటువంటివన్నీ జనసేన పార్టీకి మంచిది కాదు, పవన్ కళ్యాణ్ కూడా మంచిది కాదు. ఇట్స్ లైక్ సెల్ఫ్ గోల్ నువ్వు వేసుకోకపోతేనే
వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీకి కానీ మంచిది. ఇప్పుడు ఏందండి రాజకీయ నాయకుడు ఏంది, లేకపోతే సినిమా యాక్టర్ ఏంది, ఇంకా నువ్వు అటప్పుడు నేను సినిమా యాక్టర్ అయితే నేను బయటకు రాకూడదు అని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. ఎలక్షన్ ముందేమో తిరిగి గడప గడప తిరిగి వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళ ఇంటికి పోయి ఓట్లు అడిగి అన్ని చేసి గిమ్మిక్కులు అన్ని చేసి ఈ రోజు వచ్చేసి నేను బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది. ఆడ వాళ్ళు అన్నం లేదురా స్వామి అని అలవటిస్తుంటే నీ దగ్గరకు వచ్చి ఫ్యాన్స్ నీ మీద చుట్టుకుంటారా? పోనీ అట్లొచ్చినా మేలే కదా బా, అట్లొచ్చినా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు నువ్వు నా బోట్ వెనకాల ఫాలోగా అని చెప్పి అందరి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళచ్చు కదా నువ్వు. చేయి పట్టుకొని రాండి, నా బోట్ వెనకాల రాండి, నేను తీసుకెళ్తానండి. ఇక్కడ ఒకటి టోటల్ గా సిస్టమ్ అన్నది అర్థం కాలేదు, గందరగోళ పరిస్థితి వచ్చింది. ఫెయిల్ అయింది అనే దానికంటే కూడా నేను అనేది ఏంటంటే ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫెయిల్ అయింది ఎందుకంటే సిస్టమ్ అనేది నెట్వర్కింగ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టంగా పెట్టినారు ఆ సిస్టమ్ ని. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటి, ఇప్పుడు అమర్కో ప్రదీప్కో ప్రాబ్లం వచ్చిందంటే ఏ ఆఫీసర్ దగ్గరకో అక్కడికో ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అలానో ఇలానో తల తిప్పి చూస్తే ఎవరో ఒకరు కనిపించాలి ప్రభుత్వం తరఫున. సచివాలయ వ్యవస్థ తెచ్చినందుకే, లేకపోతే వాలంటీర్లను పెట్టింది కూడా అందుకే. వాలంటీర్ అనేవాడు టక్కున ఒక ఫోన్ కాల్, వాలంటీర్ ఎవరు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్, వెంటనే ఆయన నాకు ఈ సమస్య ఉంది, సరే ఏ డిపార్ట్మెంట్ కూడా నేను మాట్లాడతాను అక్క, లేకపోతే అవ్వ, లేకపోతే తాత, నేను చూసుకుంటా, వెంటనే చేశారు. సో ఆ సిస్టమ్ అంతా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వాలంటీర్లకు ఏమన్నాడు, ఇలా చేతులు ఎత్తి 5,000 కాదు 10,000 అన్నాడు కదా అమ్మ, పబ్లిక్ లోనే అన్నాడు కదా, 5,000 కాదు 10,000 ఇస్తాను, వాలంటీర్స్ అలాగే ఉంచుతాను, ఎవరిని తీసేని అన్నాడా లేదా? ఇలా అంటూ 60,000 మంది 70,000 మంది వాలంటీర్స్ వాళ్ళ పొట్టగొట్టాడు. వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉంటాయి? 4-5 లక్షల కుటుంబాలు. ఒక్కొక్క వాలంటీర్కి 4 ఉన్నారన్నా ఏదో వాళ్ళకి ఆసరాగా 5,000 డబ్బు అయితే వచ్చేది కదా. వాళ్ళకు 10,000 ఆశ చూపించాడు. ఏమైపోయినా వాలంటీర్స్ మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు. వచ్చిన 2-3 నెలల్లో రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ పరిపాలన చేద్దాం, ఏదైనా మంచి చూద్దాం, మంచి చేద్దాం అనే దాని మీద లేదు. ఆ కాదంబరి జత్వాని గురించి పట్టుకొని ఆగస్ట్ లాస్ట్ వీక్ అంతా ఆమెకు ఎంత శ్రద్ధ చూపించినారో ఒకరు ఫోటోలు కూడా పెట్టి కంపేర్ చేసినారు. ఒక గర్భవతి నిండు గర్భిణి నీళ్లలో అడుగు తీసి అడుగు వేయలేక నడుస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. ఎక్కడో ముంబైలో ఉండే కాదంబరి జత్వాని పైన ఉన్న శ్రద్ధ ఒక గర్భిణీ స్త్రీ మీద లేకపోతే, మన తెలుగింటి ఆడపడుచు మన గర్భిణీ స్త్రీ మీద లేకపోతే ఎట్లా మరి? ఆమెకు స్పెషల్ ఫ్లైట్, వీడికి వచ్చి 5 స్టార్ హోటల్లో ఆమెకు బ్రీఫింగ్లు ఇవ్వడమంట, పోలీసుల గురించి ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని చెప్పేసి అంతా చేసి వైఎస్ఆర్సీపీ బ్లేమ్ చేయాలనుకున్నారు. అది కూడా ఏంటి, జిందాల్ వచ్చేసి ఏదో నాకు హెల్ప్ కావాలా, కాదంబరి జత్వాని మీద కక్ష తీర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి చెప్తే సజ్జల గారు వెళ్ళి పోలీసులు పురమాయించారంట. పోయి ఆమె వచ్చేసి ఏదో 4 రోజులు అరెస్ట్ చేశారంట. చెప్పే స్టోరీ. ఆమె కంప్లైంట్ రాసి వెళ్ళింది, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది. ఆ కంప్లైంట్ లో ఎక్కడ జిందాల్ పేరు లేదు. ఆడే కట్ అయిపోయింది కదా, మొత్తం ఆడ నెట్వర్క్ ఆడే కట్ అయిపోయింది కదా. ప్రభుత్వానికి సంబంధం, జిందాల్కి సంబంధం లేనప్పుడు జిందాల్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సజ్జల గారు వెళ్ళి పోలీసులు ఎందుకు చెప్తారు? ఆ కుక్కల విద్యాసాగర్ అనే అతను ఎప్పుడో ఆయన కంప్లైంట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ కి వైఎస్ఆర్సీపీకి సంబంధం, వైఎస్ఆర్సీపీలో ఉంది. ఎప్పుడు స్టార్టింగ్ డేస్ లో పార్టీ స్టార్ట్ అయిన కొద్ది రోజులకి ఆయన పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అవును. ఇంకోటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చూడు అమర్. సో మీరు గమనిస్తే అమర్, ఇక్కడ గోరంట్ల మాధవ్ గాని ఇంకొకరు గాని, లేకపోతే విజయసాయి రెడ్డి గారు గాని ఇంకొకరు అంబటి రాంబాబు, లేకపోతే అవంతి శ్రీనివాస్ అది ఇది అని చెప్పేసి ఎన్నో అభియోగాలు మోపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు. అన్ని ఇన్సిడెంట్స్ లో, ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ కానీ ఇంకొక ఇన్సిడెంట్ కానీ ఎవరైనా మహిళ వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పిందా? మీరు గమనించండి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎవరున్నారో ఎక్కడున్నా ఆ మనిషి ఎవరో కూడా తెలియదు గోరంట్ల మాధవ్ ఇష్యూలో. లేకపోతే అవంతి శ్రీనివాస్ ఇష్యూలో ఆ మహిళ ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఏం చేయలేదు. అది నిజమైందా లేకపోతే డూప్లికేట్ రికార్డింగ్ తెలియదు. అంబటి రాంబాబు గారి విషయంలో అంతే. లేదంటే రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారిని బద్నామం చేయాలని చూసారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పింది. ఎక్కడ ఒక ఆధారం లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళది డైరెక్ట్ గా తెలుగుదేశం మహిళే బయటకు వచ్చేసి ఆమె వీడియో రిలీజ్ చేసి ఆమె ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడింది. కానీ ఈ పచ్చగొట్టంగాళ్ళందరూ అదే మాకు రుచి, ఎందుకంటే అది వైసీపీ వాళ్ళు కదా, సో వాళ్ళ మీద ఏమీ లేకపోయినా కానీ అభియోగాలు మోపుతాము, ఇది డైరెక్ట్ గా దొరికినా కానీ ఏముంది దీంట్లో ఏం మాట్లాడేది ఏముంది, లేదు చంద్రబాబు సస్పెండ్ చేస్తే సరిపోద్దా? సస్పెండ్ చేయడానికి కూడా సార్ ఆ మహిళే చెప్తున్న ప్రెస్ మీట్ ముఖంగా,
నెల రోజుల క్రితమే నేను చిన్నబాబు గారికి పెద్దబాబు గారికి టీడీపీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళిద్దరికి నా బాధ చెప్పుకున్నాను. వాళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పైగా చెప్పుకున్న తర్వాత వీళ్ళకి థ్రెట్ ఎక్కువైందంట మళ్ళా అదే ఎమ్మెల్యే దగ్గర నుంచి. 10 రోజుల ముందు నేను ఇచ్చాను, ఇవన్నీ పెన్ డ్రైవ్ ఇచ్చాను, ఫోన్ కాల్స్ లిస్ట్ ఇచ్చాను, అన్ని ఆమె చెప్తుంది. ఏం చేశారు? నేను అనేది దాని మీద డిబేట్లు పెట్టండి. చంద్రబాబు వైఫల్యం, చంద్రబాబు పట్టించుకోలేదు, చంద్రబాబు వెధవా, ఇంకోటి అని డిబేట్లు పెట్టండి. ఆ అమ్మాయిని కాదంబరి జత్వాన్ని బొంబాయి నుంచి తీసుకురావాల్సిన అగత్యం అంటే ఏర్పడింది వాళ్ళకి. ఇక్కడ ఆమె హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోనే మాట్లాడింది కదా. ఎన్ని ఛానళ్లలో, పచ్చ ఛానళ్లలో కూర్చోబెట్టి ఆమెతో డిబేట్లు చేశారు? 0. ఆమెకు కష్టం రాలేదా? ఆమె తెలుగు మహిళ, ఆమెకు కష్టం వచ్చింది. ఎన్ని ఛానల్లో డిబేట్ పెట్టారు? పైగా మీ పార్టీ కార్యకర్త. తెలుగుదేశం మహిళలకే భద్రత లేదు. ఎన్ని డిబేట్లు వచ్చాయి? సరే, ఎమ్మెల్యే కంటే ఆయన మా ఎమ్మెల్యే కదా, అసలు ఆయన వైసీపీ ఎమ్మెల్యే, మా పార్టీలోకి వచ్చి చేరాడు కాబట్టి చేర్చుకుందామన్నారు. సరే, ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే, కానీ ఈ మహిళ మీ మహిళే కదా, మీ కార్యకర్తే కదా. దానికి కూడా నేను చెప్తాను కదా, మొన్న ఎంపీలను చేర్చుకునేటప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో స్వయంగా? నేను వాళ్ళ క్యారెక్టర్ ని చెక్ చేసి, వాళ్ళ గుణగణాలను నేను చెక్ చేసి, వాళ్ళు మంచి వాళ్ళు అయితే, వాళ్ళకు క్లీన్ చిట్ ఉందంటే అటువంటి ఎంపీలని నేను రాజీనామా చేసి పార్టీలోకి తెచ్చుకుంటున్నాను. ఒక మంచి సంస్కృతికి నేను తెరదీశాను. అందరి క్యారెక్టర్లు చెక్ చేసే పార్టీలోకి చేర్చు. మరి నువ్వు కోనేట ఆదిమూలం క్యారెక్టర్ చెక్ చేయలేదా? ఇప్పుడు వాళ్ళ పార్టీలోకి తీసుకునేటప్పుడు వద్దని చెప్పి ఆమె లెటర్ లో రాసింది. ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఎందుకు వద్దని చెప్పి నేను కూడా చెప్పాను అప్పట్లో. కానీ ఇంకా ఎలాగో సీట్ ఇచ్చారు కాబట్టి పనిచేశారని చెప్పింది. మరి నువ్వు ఆ రోజు ఎందుకు క్యారెక్టర్ ని నువ్వు బాగా స్టడీ చేయలేదు? చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. అంతే. ఈ అమ్మాయి ఎట్లుంటదంటే అసలు వాళ్ళ పార్టీలోకి వచ్చి, వాళ్ళ పార్టీలో గెలిచి, వాళ్ళ పార్టీలో చేసినా కానీ వైసీపీదే తప్పు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చి, వాళ్ళ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినా వైసీపీదే తప్పు. తెలుగుదేశం మహిళ ఏడ్చి బయటకు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చినా కదా, అది కూడా వైసీపీ తప్పు అంటారేమో. ఎట్లా అంటే ఇంకా ప్రతిదీ వైసీపీ మీద బురద తగ్గుదాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఖండించరు కదా, ఆయన మీద బురద తగ్గుదాం ఏదైనా. అంటే ఎంత దారుణం అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి డైవర్షన్ చేసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి చెప్పినప్పుడు ఒక మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకి ఎందుకు చేయలేదు? ఒక్క పచ్చ గొట్టమైన ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు కాబట్టి ఆ మీడియా ముందుకు వచ్చింది భయపడి ఇంకా నేను చచ్చిపోతాను. వాట్ ఎవర్ ఈజ్, మళ్ళీ ఒకటి చెప్తున్నా, మరి వాళ్ళది తప్ప వీళ్ళ తప్ప ఇవన్నీ కాదు. నువ్వు సమస్యను పరిష్కారం చేసింటే ఆ మీడియా ముందుకు వచ్చేది కాదు కదా. అంతేగా. ఇంకా తెలుగుదేశంలో మహిళలకే రక్షణ లేదు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఇంకొకరిని కాపాడతారంట, ఇంకొకరిని చేసుకుంటారు. వాళ్ళకు ఉండేది ఒకటే, వాళ్ళకు వచ్చినప్పటి నుంచి ఎర్ర బుక్కు అని ఎర్ర బుక్కు మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద లేదు వాళ్ళకి. కక్ష ఇది చిన్న చిన్నగా ఎమ్మెల్యేల దగ్గర కూడా వెళ్ళిపోతుంది సార్. నిన్న ఆలగడ్డ వేదికగా భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి, నాకు రెడ్ బుక్ ఉంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. నా దగ్గర పేర్లు ఉన్నాయి. దాంట్లో కామెడీ ఏం తెలుసా? ఫస్ట్ ఏమంటుందంటే, ఊరుకుంటా అనుకున్నారా, నేను అంత మంచిదాన్ని కాదు, తోలు తీస్తా, ఒక్కొక్కడికి తోలు తీస్తా అనింది. మళ్ళా 2 నిమిషాలు ఎంతో వీడియో లాస్ట్కి వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా? లీగల్ గానే అంటే లీగల్ నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు ఒక్కడికే చుట్టమా లీగల్? అంతేగా. లీగల్ అనే దానికి అధికారికమా లేకపోతే ప్రతిపక్షమా, అధికారం ఉందా లేదా కాదు. సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు లీగల్ సిస్టమ్ అనేది అందరికీ సమానమే. ఈ రోజు అఖిలప్రియ అక్క వచ్చింది కదా అని చెప్పేసి లీగల్ నీ చుట్టమవుతుందా? ఫస్ట్ లో ఏమనింది? తోలు తీస్తా, నేను మంచిదాన్ని అనుకున్నారేమో, కామ్గా ఉంటా అనుకున్నారేమో, తోలు తీస్తా అని మళ్ళీ లాస్ట్ లో లీగల్ గానే అంటే పిచ్చోళ్ళు ఉంటారా? ఇప్పుడు అఖిలప్రియ అక్కకు ఒక లీగల్ రూలు, ఇంకొకరికి ఇంకొక లీగల్ రూల్ ఉంటుందా? ఎవరికైనా ఒకటే. అంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే, నేను వ్యవస్థను నేను మ్యానిపులేట్ చేస్తాను, వ్యవస్థను నేను వాడుకొని మీ మీద కక్ష తెచ్చుకుంటాను డైరెక్ట్ చెప్తాను, నేను అంత మంచిదాన్ని కాదని. మళ్ళా లాస్ట్ లో ఆ సన్నాయి నొక్కులు నొక్కుతుంది లీగల్ గానే అని. ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? అంటే బెదిరిస్తున్నా, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, నేను బెదిరిస్తాను రాబాయ్, మేము అధికారంలోకి వచ్చినాం, మేము ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఆ రోజు జాగ్రత్త కూడా ఆమె కిడ్నాపులు చేస్తుంది, లేకపోతే మళ్ళీ కాదు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రషీద్ ను ఇంకొకడు జిలాని వచ్చి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చి చంపినాడో, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంది? జిలాని బైక్ కాల్చినారు. అది జరిగింది 3-4 ఏళ్ల క్రితం జరిగింది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ బైక్ కాల్చినప్పుడు కూడా రషీద్ లేడు అక్కడ. మీ ఛానల్లోనే ఇంకో ఛానల్ చెప్పి అసలు వాడు వచ్చింది రషీద్ చంపడానికి కాదు, రషీద్ చంపడానికి కాదు. ఆ ఊర్లో ఆ రషీద్ ఫ్రెండ్ నాతో చెప్పాడు, రషీద్ చంపడానికి రాలేదు. ఆ రోజు ఏంటంటే రషీద్ దురదృష్టం అంతే.
వాడు ఫుల్ గా తాగిన మైకంలో వాడికి అర్థం కాలేదు జిలానికి. ఉమ్, వచ్చేసినాడు. రషీద్ బయటకు వచ్చి ఆ పిల్లలు లోపల ఉంటే మీరు ఉంటారని చెప్తారు, బయటకు వచ్చి అరే వెళ్ళిపోంటారా ఎందుకు ఇక్కడ గొడవ చేస్తారని తిరిగారంట. తిరుగుతానే ఫస్ట్ ఇక్కడ డేట్ వేసాడు. సార్. అది వాడు షాక్ లో రషీద్ కింద పడిపోయాడు. ఇంకా పరిగెత్తాలని ట్రై చేస్తే చంపాడు. అది వాళ్ళకు ఆ మైండ్ సెట్ ఎక్కడొస్తుందంటే, ఆ రోజు జిలాని గాని, ఈ రోజు అఖిలప్రియ గాని, ఇంకొకరు గాని, వాళ్ళకి ఒక తెలియని మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, మేము అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, చట్టం మా చుట్టము, మేము ఏ వ్యవస్థనైనా మ్యానిపులేట్ చేస్తాము. పైగా లోకేష్ ఏం చెప్పాడని అందరికి, 11 కంటే ఎక్కువ కేసులు ఉంటే మీకు ఏదైనా చైర్మన్ పదవో ఏదో ఒకటి ఇస్తా, నామినేటెడ్ పోస్ట్ అని చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత మంచి పదవి. ఇవన్నీ కూడా ప్రజల్లో, మరి ముఖ్యంగా యువతలో ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పిల్లలకే, నేనే వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఇప్పుడు కసబ్ వచ్చేసి బాంబే అటాక్స్ జరిగినప్పుడు వాడు గన్ను పట్టుకొని వస్తే వాడు ఓన్లీ వాడు వెపన్ ఉన్న వెపన్ వాడంతే, వాడి చేతిలో వెపన్ ఉంది. కానీ వాడు ఎవడికి వెపను, ముస్లింలకు పెద్దోళ్ళకు అక్కడ ఉండి మతం పేరుతో చేద్దాం అది ఇది నేర్పిస్తారు చూడండి, వాడికి ఎవరు కసబ్ వెపను, కసబ్కు గన్నో గిన్నో ఒక వెపన్. ఇప్పుడు సేమ్ అంతే, యువతకి వాళ్ళు నేర్పిస్తున్నారు, పైన వాళ్ళు ఎక్కిస్తున్నారు, అరే మేము ఉండం, మీరు చంపేయండ్రా, మీరు నరికేయండ్రా, మీరు ఏమేం చేస్తారని. అది ఇది ఉగ్రవాదం కంటే దారుణం. అంటే ప్రభుత్వం మారిందండి. అంటే ప్రభుత్వం మారితేనే చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కొమ్ములు వస్తాయా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి కొమ్ములు వస్తాయా? ఏమొస్తాయి? ప్రభుత్వం ఉండేది ఎందుకు? నేను సింపుల్ క్వశ్చన్. ప్రభుత్వం పరిపాలన చేయడానికి, ప్రజలకు ఏదైనా మౌలిక వసతులు కల్పించడానికి, విద్యా, వైద్యం, ఆరోగ్యం కానీ, లేకపోతే రవాణా సౌకర్యాలు కానీ, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కల్పించి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నువ్వు ప్రభుత్వాన్ని వాడుకోవాలి. కానీ నా దగ్గర రెడ్ బుక్ ఉంది, నేను వచ్చినాచి కొట్టుతా, సంపుతా, నరుకుతా, రోడ్డు మీద నరుకుతా, చిన్నారులను రేప్ చేయండి, మా దగ్గరికి రండి, మేము కాపాడుతాం. ఏందండి ఇది ప్రభుత్వమా? అసలు రాష్ట్రాన్ని 50 ఏళ్ల వెనక్కి కేవలం ఈ 2 నెలల కాలంలో తీసుకెళ్లారు ఈ తెలుగుదేశం వాళ్ళు. తలుచుకుంటుంటేనే ఎంతో దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింటే ఏం మార్పు ఉండేది కాదు. ప్రజలకు టైంకి అమ్మ ఒడి వచ్చేది, లేకపోతే రైతులకి రైతు భరోసా వచ్చేది, పెన్షన్లు టైంకి వచ్చేటివి, వ్యవస్థలు నడిచేటివి. ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు వాలంటీర్స్ ఉండేవాళ్ళు, సచివాలయ వ్యవస్థ గాడిలో ఉండేది. మనకు ఈ లాస్ట్ 2-3 months మీరు చూస్తే జిఎస్డిపి గ్రోత్ రేట్ -7% -9% పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. 19,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఆర్బీఐ దగ్గర నుంచి. 19,000 కోట్లు. ఏం మార్పు వచ్చిందప్ప? ఇప్పుడు మందు రేట్లు తగ్గిలే, మందు రేట్లు అట్లే ఉన్నాయి, నాణ్యమైన మందు అది అన్నట్టు మందు రేట్లు తగ్గిలే. గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గిలే. 3 సిలిండర్లు ఇస్తానని అడిగిలే. 1,500 అమ్మ ఆడపిల్లలకి 1,500, 18 దాటిన వాళ్ళకి 1,500 ఇస్తానని ఇవ్వలే. 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ అన్నాడు, అది ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలేదు. పూర్ టు రిచ్ అన్నాడు, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నా భగవంతుడికి తెలియదు. ఆ పూర్ టు రిచ్ పథకం సింపుల్ గా చెప్పాలంటే ఒక పెన్షన్స్ తప్ప వేరే ఏమీ ఇంతవరకు అమలు పరచలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా కాదు బ్రదర్. పెన్షన్స్ కి ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది? దాదాపుగా 2,000 కోట్లు 3,000 కోట్లు అనుకున్నాం ఉదాహరణకి. కానీ 3,000 ఎలాగో ఇస్తూ ఉన్నాం. ఆ ఎక్స్ట్రా 1,000 కదా, 60 లక్షల మందికి. సో 600 కోట్లు వేసుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీకు 3 నెలల కింద 1,800, 2,000 కోట్లు అదనపు భారం ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. 19,000 కోట్లు అప్పు చేసినాడు. ఇంకా ఏంది చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ఇచ్చింది ఏంది? ఈ పథకాలన్నీ ఎట్లా అమలు చేస్తావు అంటే, ఎప్పుడు సంపద సృష్టిస్తావు? ఇప్పుడు చూడు, నువ్వు సృష్టించే సంపద దేవుడెరుగు. 20,000 కోట్లు 19,000 కోట్లు అప్పు చేసినా. విజయవాడలో 20,000 కోట్ల ఆస్తి నష్టం. మనం -40,000 కోట్లకు వెళ్ళిపోయినా ఇప్పుడు. ఎన్ని కియా కంపెనీ మొత్తం దాని విలువే 10,000 కోట్లు ఎంతో. కియా కంపెనీ 10,000 కోట్లు మనకి సంవత్సరం రాదు. వాడు ట్యాక్స్ కట్టిన డబ్బులు మనకు వస్తుంది. వాడు కియా వాడు ఎంత ట్యాక్స్ కడతాడు? 1,000 కోట్లు కడతారా, 1,500 కోట్లు కడతారా ట్యాక్స్? ఇప్పుడు నువ్వు 4 కియా కంపెనీలు ఇమీడియట్ గా స్టార్ట్ చేసినా ఈ 40,000 కోట్లు నువ్వు పూడ్చలేవు. అదేంటి నేను అనేది ఏంది? ఇదిగో రాత్రి ఇట్లా కళ్ళు మూసుకుని పద్దలు వేస్తే కంపెనీ స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ కావాలా? ఇప్పుడు కొత్త కంపెనీ రావాలంటేనే క్లియరెన్స్ 6 నెలలు సంవత్సరం పడుతుంది. తర్వాత అవి నిర్మాణాలు జరగాలంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. వాటి నుంచి మనకు ప్రోడక్ట్ ఉత్పత్తి బయటకు రావాలంటే ఇంకొక 6 నెలలు పడుతుంది. సో 4-5 ఏళ్లకు ఒక 5,000 కోట్ల కంపెనీ స్టార్ట్ కావాలి ఉత్పత్తి అంటే 4-5 ఏళ్ళు పడుతుంది. ఈలోపు టర్మ్ కూడా అయిపోతుంది. వాళ్ళు మళ్ళా ఉత్పత్తి స్టార్ట్ అయినా కానీ వాళ్ళు లాస్ వచ్చిందని చెప్పారు అనుకోండి, ఆడిటర్లతో లాస్ వచ్చిందని చెప్పినారు అనుకోండి, మనకేం రూపాయి రాదు గవర్నమెంట్ కి.
ఇంకా నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు? ఒకటే ఆశ పెట్టుకున్నాడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనులు చేసి ఆ రియల్ ఎస్టేట్ లో సంపాదించుకుందామని. ఈ సందర్భంగా మీ మైరా టీవీ తరఫున ఇది ఒక ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. ఎంతమంది రిక్షాలు తొక్కే వాళ్ళు, ఆటోలు నడిపే వాళ్ళు, దినకూలికి వెళ్లే వాళ్ళు రాజధాని ఏరియాలో భూమి కొని ఒక 5 సెంట్లో 2 సెంట్లో ఇల్లు కట్టుకోగలరు? మరి ఎవరికి ఆ రాజధాని? డబ్బున్నోడికి రాజధాని. ఇప్పుడు అదే భయపడుతున్నాడు. ఈ వరదలు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ఇంకొక 6 నెలలు అది పడుకుంటది. ఎవడు దాని గురించి మాట్లాడు. నా అమరావతి ఎట్ అయిపోతుంది, మేము రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నామే, మన తెలుగుదేశం వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలనుకున్నాము. ఇప్పుడు ఎట్లా సింపుల్ క్వశ్చన్ మరి. ఇప్పుడు నువ్వు నేను మనం మిడిల్ క్లాస్ వాళ్ళము, నేను పోయి ఒక 10 సెంట్లు అమరావతి ఏరియాలో కొనాలంటే అవుతుందా? కోట్లలో ఉంటది. ఎవడు కొన్నాడు? ఓన్లీ డబ్బున్నోడికే రాజధాని అవుతుంది. ఇంత తెలిసి అక్కడ వరదలు వస్తున్నాయంటే ఎవరో సిల్లీగా మాట్లాడుతున్నాడు. బొంబాయిలో వరదలు రాలేదు, ఇంకో ఒరే ఆల్రెడీ నిర్మాణమైన నగరాల్లో వరదలు వస్తున్నాయి. మనకు తెలిసి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తామా? వరదలు వచ్చిన ఈడే కడతామంటావా? ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ క్లియర్ గా చెప్పింది, అది బ్లాక్ సాయిల్ అక్కడ స్ట్రాంగ్ ఉండదు, అది పంటలకే మంచిది కానీ నిర్మాణాలకు మంచిది కాదు, ఆ ఏరియా అవసరం లేదు. ఎక్కడన్నా కావాలంటే ఆల్రెడీ 2 పెద్ద నగరాలు ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఒక 1000 ఎకరాల్లోనే ఏదో ఒకటి సచివాలయము ఈ వ్యవస్థలని బిల్డింగ్లని కట్టుకుంటే అయిపోయాయి. అదే రాజధాని. ఇప్పుడు లేదు గాంధీనగర్ ఎందుకు కట్టారు? పక్కన అహ్మదాబాద్ ఉంది కాబట్టి గాంధీనగర్ కట్టారు. అది చిన్న, అంటే గాంధీనగరం పెద్ద ఊరు కాదు కానీ గుజరాత్ రాజధాని గాంధీనగర్, కానీ అహ్మదాబాద్ మెయిన్ సిటీ. అట్లా చేసుకుంటే అయిపోయేదానికి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3 లక్షలు, అది ఎప్పుడు ఇంకొక 50 ఏళ్ళకైనా ఒక చిన్న రూపు కూడా రాదు. ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఈ నీళ్లు క్లియర్ కావాలంటే 6 నెలలు సంవత్సరం పడుతుందట. ఆ లోపల ఎన్ని పిచ్చి మొక్కలు మొలుస్తాయి? మన 36 కోట్లు ఖర్చు పెట్టి పిచ్చి మొక్కలు తొలగించాడు. ఇట్లా డబ్బులు పోవాల్సిందే తప్పితే, ఇప్పుడు ఒక బిల్డింగ్ నీకు నిర్మాణం కావాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఒక పెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఒక రోజులో రెడీ అయిందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీకు ఎన్ని బుర్జ్ ఖలీఫా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎన్ని బుర్జ్ ఖలీఫాలు కట్టలేరు వాళ్ళు దుబాయ్లు? ఒకటి ఎందుకు కట్టేది? వాళ్ళ వల్ల కాదు ఇంకోటి కట్టాలంటే, ఇంపాసిబుల్. నేను పోయి మొత్తం నగరాన్ని సృష్టిస్తా అంటున్నాడు. దుబాయ్ కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఉంది, వాళ్ళ దగ్గర ఆయిల్ డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ దుబాయ్ నగరం నిర్మాణానికి, అంటే ఏది సెంటర్ లో ఉండే బుర్జ్ ఖలీఫా షాపింగ్ కాంప్లెక్స్ లో అవి ఇవన్నీ నిర్మాణం చేయడానికి వాళ్ళ దగ్గర బాగా సర్ప్లస్ డబ్బులుండి వాళ్ళకి 20-25 ఏళ్ళు పట్టింది. నువ్వు 5 ఏళ్లలో అమరావతి నిర్మించేసి సృష్టిస్తాక ఇదేంటే నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎవడిస్తాడు? కేంద్రం నీకు 15,000 కోట్లు అప్పిస్తాడు. సరే 15,000 కోట్లతో ఏం కడతావు నువ్వు? పిచ్చి మొక్కలకి 36 కోట్లు అయిపోయిందంటే ఆ పిచ్చి మొక్కలు మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి, ఏమో ఆగిపోవు కదా. అంతేగా, ఎన్నిసార్లు మొలుస్తాయి? ఇప్పుడు వర్షాలు పడినాయి, విపరీతంగా వస్తాయి మళ్ళీ. అవును, పిచ్చి మొక్కల మాట దేవుడు కొంచెం ఉంటే మదన్ సత్యనారాయణ ఆశ్రమం మునిగేది, ఎగిరిపోయేది. ఇప్పటికే 2 ఫ్లోర్లు కంప్లీట్ గా మునిగిపోయింది సార్. మునిగిపోయింది. ఆడ తాళ్లు బట్టి అక్కడ ఉండే పేషెంట్లు వాళ్ళని ఏమో ఆశ్రమంలో చికిత్స కోసం వస్తారు కదా, వాళ్ళని తాళ్లు బట్టి బయటికి దించారు. అవును, ఆ కార్లన్నీ మునిగిపోయాయి. దాని పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందంటేనే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అదే మొన్న ఒప్పుకున్నాడు. లాస్ట్ కి ఏమన్నాడు? ఏందబ్బా అయితే ఇల్లు మునిగింది, అందరి ఇల్లు మునగతాయి. ఏంది ఇప్పుడు మునగతాయి? ఇంతకుముందు చనిపోతే పుష్కరాల్లో ఏమైంది? సరిపోయారు. కుంభమేళాలో చనిపోలే, జగన్నాథ రథ చక్రాల కింద సరిగిపోలే, జరగతాయి అన్నాడు. ఇప్పుడు మునగతాయి అన్నాడు. సేమ్ అంతే. అదే అవతల ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మునిగింటే వాట్ ఈస్ దిస్ చూసారండి, నాకు ఆవేదన ఇస్తుంది, నాకెంతో బాధ ఇస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎటుపోతుంది సమాజం, నాకు అర్థం కావట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు డైలాగ్. ఆ ఇంటికి దొరికితే జరగతాయి, మునగతాయి, ఏమైతాయి పెరకతాయి అని చెప్పేసి ఆడ మాత్రం ఇది పెద్ద ఇష్యూ కాదంటాడు. నాకు ఇంతవరకు నాకు అర్థం కాలేదంటే అటువంటి వ్యక్తిని ఎట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారన్నది నాకు $1 మిలియన్ క్వశ్చన్ తెలుసా. నిజంగా ఏంది స్వామి ఆయన గఫాలు, ఆయన డబ్బాలు, ఆయన కొట్టేది ఏమన్నా మంచి జరిగిందో చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టంచనగా 1వ తేదీ పింఛన్ అనే సిస్టమ్ తీసుకొచ్చినాం, దాన్ని ఫాలో చేస్తున్నాడు. దాన్ని ఫాలో చేయడానికి నరకయాత్ర పడుతున్నాడు. ఇప్పుడు ఇచ్చేసి మేము ఇచ్చినా కానీ ఆ స్టాండర్డ్ సెట్ చేసింది ఎవరు? అంతే కదా. స్కూళ్ళల్లో ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవని ఇబ్బంది పడుతున్న దగ్గర నుంచి నాడు నేడు కింద ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి స్కూల్ టీచర్లని ఫోటోలు తీయమంటే స్కూల్ టీచర్లకి అది బాధ అనిపించిందట. ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయ వ్యవస్థతో ఫోటోలు తీస్తున్నాడట. ఆ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన సచివాలయ వ్యవస్థనే వాడుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డోర్ డెలివరీ చేసే రైస్ వాహనాలనే వాడుతున్నారు కదా.
ఆ స్టాండర్డ్ సెట్ చేసింది ఎవరు? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇట్లా ఒక స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పండి. దమ్ముంటే జన్మభూమి కమిటీలు మళ్ళీ ఎన్నిక తీసుకొస్తుందని చెప్పనండి. విచ్చలవిడిగా 2014 నుంచి 19 వరకు వాళ్ళు తిని ఆ ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వద్దురా నాయన, ఎవరు తినకూడదు, మనకు అందరూ సమానం అంటే మా కార్యకర్తలు కొంచెం హర్ట్ అయ్యారు. అది డిఫరెంట్ ఇష్యూ. అంటే వాళ్ళు అంటే ఎలాంటి సిస్టమ్ ఉండిందంటే, ఇప్పుడు మనం కూడా సంపాదించుకోవాలి కదా, రాజకీయాలు అంటే సంపాదన అంటే. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు నాయన, రాజకీయాలు అనేది అందరికీ మంచిగా చేద్దాం, కులం మతం చూడకోకుండా, ప్రాంతం పార్టీ చూడకుండా అంటే అది మా పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. అది వాస్తవం. కానీ అది ప్రజలకు మంచి చేయాలనే. ఇప్పుడు నేను గుడ్డల మీద చేసి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారంటే ఆయన ఏం తప్పు చేయలేదు, ఒక్క తప్పు లేదు. ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు. ఎక్కడ పలానేది తప్పు చేశాడని చెప్పనండి, ఎక్కడ ఎవరు పాయింట్అవుట్ చేయరు. చేసేంత వరకు పనిని నిబద్ధతతో అంత అద్భుతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థల్ని గాడిలో పెట్టారు, సిస్టమ్ ని గాడిలో పెట్టారు. జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది. మా దౌర్భాగ్యం ఏంటంటే మేము చేసినట్టు మేము చెప్పుకోలేదు. రిటైనింగ్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు మేము చెప్పుకోలేదు. చూడండి, ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి అది డిస్కషన్ వచ్చింది, కానీ వరదలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని వాళ్ళు ఖాతాలో వేసేసుకుంటారు. ఇప్పటికైనా వేసుకుంటున్నారు కదా. వాళ్ళకి సిగ్గు ఎక్కువ లేదులేండి, అది వేరే విషయం. దాని గురించి మనం ఏం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మేము చెప్పేది మేము చెప్పుకోలేకపోయినాం. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసి చెప్దాం అనుకుంటే వాళ్ళు ఇట్లాంటి తీసుకొస్తాం. ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుంది, ఆ మహానీయుస్ వంశీగాడు ఇంకొకటి వస్తాడు, అదిగో ఆ కొంపలో కుంపటి అంటాడు. ఇంకా దాని గురించి 5 రోజులు డిబేట్. వాళ్ళు నిద్రాహారాలు మాని అవినాష్ రెడ్డిని, ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్ట్, అదిగో 3 నెలలు నడిపినారు సినిమాని, షిఫ్ట్ నడిపినారు. కళ్ళకు ఎర్రగా ఆ వెంకటకృష్ణకి అయితే కళ్ళు పోతాయేమో అనిపించింది. అంటే నిద్రాహారాలు మాని నడిపినారు, ఇదిగో అరెస్ట్, అదిగో ఏమైంది లాస్ట్ అరెస్ట్ చేసినారా? నాకు తెలిసి ఇప్పుడు ఆడియన్స్ తెలియదు, కానీ ఇప్పుడు ఏదో ఒక సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది, ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు, కానీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ యూట్యూబ్ లో 50 కోట్లు కలెక్ట్ చేసింది ఈజీగా. ఎన్ని నడిపారు అబ్బా, ఎన్ని కథలు ఎన్ని నడిపారు, ఎన్ని రోజులు నడిచింది ఆ సినిమా. ఆ వీడియో ఒరిజినల్ లా కాదని అమెరికాకు పంపించామని చెప్పేసి మళ్ళీ దాని గురించి ఒక 1 రోజులు అది మంచి రెవెన్యూ జనరేట్ చేసింది. ఒక 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసి ఉంటుంది అది యూట్యూబ్ లో. అంతకు తప్ప ప్రజలు అంటే ఎలా వెళ్ళిపోయారంటే, పచ్చ మీడియా ఏం చెప్తే అది ఒక ప్రపంచం ఉంది అంటే ప్రజల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. అది మాయా ప్రపంచం. ఏమంటే ఇంకా మనకు వేరే మీడియా లేక మన దౌర్భాగ్యం చూడండి. ఇంత దరిద్రపు మీడియా అందరూ అనట్లేదండి, ఈ పచ్చ మీడియా గురించి చెప్తున్నా. ఇంత దరిద్రపు మీడియా వేరే ఏ స్టేట్ లో కూడా లేదు. మన దౌర్భాగ్యం అది. ప్రజల్ని ఒక రకమైన ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్తారు. అక్కడ నిజం ఉండదు, నమ్ముతారు ప్రజలు, ప్రతిసారి అబాస్ పాలవుతారు. అందుకే కదా చంద్రబాబు నాయుడు వరుసగా 2వ సారి గెలిచిన చరిత్ర లేదు. చెప్తారు వీళ్ళంతా ఊ అని రేపుకెళ్తారు. ఆడ చూస్తే అసలే ఇప్పుడు మనకు 3 నెలల్లో తెలిసిపోతుంది అసలైన పరిపాలన. ప్రజలు ఇప్పుడు విజయవాడ సాక్షిగా ఈ వరదల నేపథ్యంలో ఈ 3 నెలల కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం అసలు రూపం కావచ్చు, బయటపడింది అంటారా? నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్, మీ మైరా టీవీ ద్వారా ఓపెన్ ఛాలెంజ్, ఇది మళ్ళీ సపరేట్ కట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో వేయండి. ఓపెన్ ఛాలెంజ్ టు తెలుగుదేశం ప్రభుత్వం, కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేయడం కాదు, రాజీనామా చేయించి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్ కి రమ్మనండి. ఈవీఎం కాకుండా పేపర్ బ్యాలెట్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్ కి రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్. నేనేం నా మీద నమ్మకంతో కాదు, ప్రజల మ్యాండేట్ మీద నమ్మకంతో చెప్తున్నా. ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ తో దమ్ము ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికే చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే సస్పెండ్ చేయడం కాదు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగకూడదు కదా. రాజీనామా చేయించి ఎలక్షన్స్ కి రమ్మనండి. అప్పుడు తెలుస్తుంది ప్రజల ఏంది, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజల ఆలోచన శక్తి ఏంటి. ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ప్రజలు ఎటువంటి మ్యాండేట్ ఇస్తారు, ఇది ప్రజలు కూడా మంచిదే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారనుకోండి, ప్రజలు తెలుగుదేశం వాళ్ళు ఓడిస్తే తెలుగుదేశం కూడా అదొక హెచ్చరికలాగా, మనం చేసేది సరిపోవట్లేదు, ఇలా అయితే 5 ఏళ్ల తర్వాత గెలవలేము, కాబట్టి మళ్ళా మనం పద్ధతి మార్చుకుందాన్ని అది కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం కదా. సో నేను అనేది దమ్ముంటే ఇప్పుడు రండి మన కోనేటి ఆదిమూలం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ కి వెళ్దాం. మీరు గెలిచారనుకో, మీరు ఈ ఫ్లడ్స్ విపత్తులు అంతా కూడా బాగా హ్యాండిల్ చేసినట్లే, అన్ని విషయాలు హ్యాండిల్ చేసినట్టే, మీరు ఎలక్షన్స్ ముందు చెప్పిన ప్రామిస్లు అన్ని చేసినట్లే ఒప్పుకుందాం. ఇంకా అసలు మీరు చేయకపోయినా కానీ మీకు ప్రజలు ఓటేస్తేనే ఒప్పుకుందాం. వస్తారా? దమ్ముందా? ఎలక్షన్స్ పెట్టలేదు అనుకోండి, దమ్ము లేనట్లే, పారిపోయినట్లే. చూద్దాం చంద్రబాబు నాయుడు చేస్తాడేమో. ప్రజలు క్లియర్ కట్ గా అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టేట్టు అర్థమైందండి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం. మళ్ళీ చెప్తాడు, మళ్ళీ మోసపోతారు, మళ్ళీ రియలైజ్ అవుతారు.
మనిషి ఆశాజీవి. మహిళలందరూ ఏమనుకున్నారంటే 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి కదా, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది బటన్ నొక్కడమే కదా, మన డబ్బే మనకి ఇచ్చాడు కదా, ఏం చంద్రబాబు నాయుడు వచ్చి అదే బటన్ నొక్కుతాడు. వాళ్ళకి తెలియదు ఎలా డబ్బులు తీసుకొస్తారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ బటన్ నొక్కడమే కదా, చంద్రబాబు నాయుడు 15,000 3 సార్లు నొక్కుతాడు, టక్ టక్ టక్, ఒక ఇంటికి 3 పిల్లలు ఉంటాయి అంతే కదా అనుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది వాళ్ళు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు ఇట్లా సంకేతి చెప్పడం వాళ్ళు మోసపోవడం, చంద్రబాబు నాయుడు ఇట్లా సంకేతి చెప్పడం వాళ్ళు మోసపోవడం, ఇది జరిగింది. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి బీద ఏడుపులు, శ్వేతపత్రాలు, ఇప్పుడు కూడా దాతలు మీరే వచ్చి కాపాడాలి, లేకపోతే నా చేత కాదు నేను చేతులు ఎత్తేస్తున్నాను. ఎలివేషన్లకు, ఫోటోగ్రాఫర్లకు ఎవరిస్తున్న డబ్బులు అవసరమా? అన్నం పెట్టడానికి డబ్బు లేనప్పుడు ఫోటోగ్రాఫర్కు డబ్బు అవసరమా చెప్పు? బుల్డోజర్ తొట్టిలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు కెమెరాలు పట్టుకొని వాళ్ళందరికీ రోజు ఎంత డబ్బు? రోజుకు 3,000 4,000 ఒకేలా ఒక ఫోటోగ్రాఫర్కి అవసరమా? దాంతో 10 మందికి అన్నం పెట్టొచ్చు కదా. తెలుసుకుంటారు, ప్రజలకు అర్థమైంది అమర్, అది బాటం లైన్. సార్ ఫైనల్లీ వరదలు, వచ్చినటువంటి విపత్తు, మంత్రుల యొక్క పనితీరు, కేంద్ర ప్రభుత్వం యొక్క రియాక్షన్ ఏం చెప్తారు సార్? మంత్రుల పనితీరు అంటే పని చేసింటే ఏదైనా చెప్పొచ్చు, కానీ పని చేయనప్పుడు ఏమని పనితీరు గురించి చెప్తాము అమర్? నిమ్మకు నీరెత్తినట్టున్నారు. వాళ్ళకు కూడా తెలుసు మేము ఎంత పని చేసినా మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబు దొబ్బుతాడు, మాకు అనవసరం అని. వాళ్ళు కూడా ఎవరు ఆడే. నేనేమో అంటే వాస్తవాలు చెప్దాంలే. ఒక రోజు బోండా ఉమా వీడియో ఒకటి చూసాను, బోట్లో పోతా, ఆయన నిమ్మల రామానాయుడు ఏదో గండికి బొక్క ఏదో పడితే అదేదో అక్కడ గండి పుడుస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నారు, ఒక గొడుగు పట్టుకుని చేసేవాళ్ళు చేయనండి, తప్పులేదు. అంతకు తప్ప వంగల్పూడి అనిత లాస్ట్ లో బుల్డోజర్ ఎక్కింది వచ్చి, నిన్న వరదలు వచ్చిన 5 రోజులకు బుల్డోజర్ ఎక్కింది. ఏదో వాళ్ళు చేసేవాళ్ళు చేయనండి, కానీ ఓవరాల్ గా అస్సలు ఈ విపత్తు రాకోకుండా ఆపాల్సిన చోటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇంకా కేంద్రమా అంటే వీళ్ళే కదా, వీళ్ళ సంకీర్ణ ప్రభుత్వమే కదా. 2 రాష్ట్రాలకు 3,300 కోట్లు అంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది ఏ ముక్కులోకి సరిపోతుంది, ఒక వీధిలోకి సరిపోతుంది. విజయవాడలో ఒక వీధిలో జరిగిన ప్రాణ నష్టానికి కానీ, లేకపోతే వెహికల్స్ నష్టానికి కానీ, ఆస్తి నష్టానికి కానీ ఒక 2 వీధులు రాజీవ్ నగర్కు సరిపోదు, సింగునగర్కు సరిపోదు, ఒక రెండు వీధులకు సరిపోదు. ఎవరికి ఇస్తారు? టోటల్ గా ఇది నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకసారి ఇటువంటి విపత్తు రాకూడదు అంటే పబ్లిసిటీ మీద ఉన్న దృష్టి పని మీద పెడితే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత నష్టం జరిగింది, మాకు తక్షణం ఇంత సహాయం చేయండి అని చెప్పి కేంద్రానికి ఒక లెటర్ రాయడం కావచ్చు, ఆయన కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వడం కావచ్చు, ఆయన మాట్లాడటం, ఒక అభ్యర్థన అయితే చేశారు. కానీ వారం రోజుల నుంచి వరదలోనే తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఇంత నష్టం వచ్చిందని కానీ, ఇంత సహాయం చేయండి అని కానీ ఆయన ఒక మాట, ఒక కామెంట్ చేసిన పరిస్థితి లేదు. అంటే దానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒకటి అక్కడ నుంచి ఆన్సర్ అయినా వచ్చిండదు, అంటే వాళ్ళు మాట్లాడిండొచ్చు బట్ బయటికి చెప్పలేదంటే అక్కడ ఆన్సర్ మంచి మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చిండదు. రెండవది, ఇప్పుడే నష్టం వచ్చింది ఇదంతా చెప్తే నేను కంట్రోల్ చేసిన అని చెప్పుకోలేడు కదా. మొత్తం ఇప్పుడు మేనేజ్ చేసినాను, అంతా ఇప్పుడు అయిపోయింది, సో ఇప్పుడు నాకు పంపిండని మాకు 4 రోజుల తర్వాత అడుగుతాడేమో మనకు తెలియదు. ఒక మాట నేను అన్నాడు, అసలు నాకైతే నవ్వు ఆగలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా సార్ట్ అవుట్ చేస్తారంట. ఇప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీ నీకుంది అమర్, వెహికల్ కొన్నప్పుడు 10,000 రూపాయలతో ఇన్సూరెన్స్ చేస్తావు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి రిపేర్ వచ్చింది, ₹1,00,000 ఖర్చు అయింది, నువ్వు ఖర్చు పెడతావు. ఎందుకంటే నువ్వు 10,000 100 వెహికల్ దగ్గర నుంచి 100 వెహికల్స్ ఓనర్ దగ్గర నుంచి నువ్వు 10,000 కలెక్ట్ చేస్తే, అందులో 1-2 వెహికల్స్ డ్యామేజ్ అయింది అనుకో, వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులంతా తీసుకొని వాళ్ళ స్టాఫ్ అంతా కట్టుకొని అంతా భరించి వాడు మిగిలించుకుంటాడు. సో 1-2 మాక్సిమం ఏమనుకుంటారు, ఇన్సూరెన్స్ కంపెనీ 100 కార్లకు ఇన్సూరెన్స్ చేస్తే ఒక 10 కార్లు థెఫ్ట్ అవ్వడమో లేకపోతే డ్యామేజ్ అవ్వడమో యాక్సిడెంట్ అవ్వడమో అయితే 10%. సో ఆ డబ్బులు ఇట్లా మళ్ళీ ఇస్తారు. అది ఇన్సూరెన్స్ కంపెనీ అట్లా వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాడంట, అందరికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడంట. ఆల్రెడీ డ్యామేజ్ అయిన కార్ కి ఏమి ఇన్సూరెన్స్, ఎవడిస్తాడు ఇన్సూరెన్స్? ఇప్పుడు అమర్ కార్ పూర్తిగా డ్యామేజ్ అయింది వరదల్లో, దానికే 3 లక్షలు ఖర్చు అవుతుంది. సరే అమర్, ఆ 10,000 నాకు ఇవ్వు, ఇన్సూరెన్స్ కొత్తగా నువ్వు ప్రీమియం కట్టు, నీకు 3 లక్షలు కార్ రిపేర్కి ఇస్తాను ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అంటాడా? ఎందుకు ఇస్తాడబ్బా? పోనీ 2,90,000 చంద్రబాబు నాయుడు నేను ఇస్తాలే, నువ్వు 10,000తో అమర్ దగ్గర ప్రీమియం తీసుకొని ఆ 3 లక్షల రిపేర్ కు నువ్వు ఖర్చు పెట్టు అని ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి చెప్పాలా? వాడు అప్పుడు ఓకే అంటాడు. ఇప్పుడు పంటల నష్టం కూడా రైతు 1,000 రూపాయలు ఎంతో ఎకరాకు కడితే పంట నష్టం వచ్చినప్పుడు 10,000 12,000 వచ్చింది అనుకో, మిగతాది ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ వాడికి ఇస్తారు.
చంద్రబాబు నాయుడు అట్లా కాదంట, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ 15 రోజుల లోపల సార్ట్అవుట్ చేస్తాడంట. అంటే వెహికల్ పాడైపోయే వెహికల్ కి ఎవడన్నా కొత్తగా ఇన్సూరెన్స్ ఇస్తాడా? గవర్నమెంట్ ఏం చెప్తుంది, పంటలకు బీమాలు అంటే ప్రీమియం కట్టించుకునేది కూడా పంట వేయకముందే కట్టించుకుంటారు. బాగా పంట పడితే వాడికి ఏమి రాదు ఇన్సూరెన్స్, పండకపోతే ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏముంది తెలుసా, పంట నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టండి, పంట నష్టం డబ్బులు ఇస్తా అంటే ఎవడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడు చెప్పు? అంతే కదా, అది మాయమాటలు. అవన్నీ జనాలకు తెలియదు, పాపం ఏదో ఆశ పెట్టుకుంటారు. ప్రతిసారి వాళ్ళను అంటే ఇట్లా ఆశ పెట్టించడం, ఏదో చేయడం చంద్రబాబు నాయుడు అది నైజం. బట్ టోటల్ గా అంటే ఇట్స్ బిగ్ ఫెయిల్యూర్, మామూలు ఫెయిల్యూర్ కాదు, బిగ్ ఫెయిల్యూర్. అది చంద్రబాబు నాయుడు ఎలా ఆయనకు నిద్రపడుతుందో రాత్రి నాకు అర్థం కావట్లేదు. అది బాటమ్ లైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంబంధించి మీ యొక్క వ్యూ పాయింట్స్ అందించినందుకు మా ఛానల్ ద్వారా. ఇదండి డాక్టర్ చింతా ప్రదీప్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.